అయితే ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కలిస్తే ఒకటే చర్చించుకుంటారు, ఏంటి అబ్బా మా వాడు మొబైల్ చూస్తున్నాడు అసలు ఆపట్లేదు. ఈ జనరేషన్లో పిల్లలు మాత్రమే మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అయ్యారా, పేరెంట్స్ కూడా అడిక్ట్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? అంతకుముందు రోజుల్లో వాష్రూమ్కి వెళ్ళేదో న్యూస్ పేపర్స్ తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ అద్భుతమైన దరిద్రపు కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ సీరియస్లీ ఇదైతే వర్స్ట్ థింగ్. ఈ రోజు చాలా మందికి భగవంతుని అనుగ్రహం, ఇంతకుముందు 5 minutesలో వాష్రూమ్ కంప్లీట్ చేసేది కాస్త ఇప్పుడు ½ an hour కూర్చొని ఎందుకు నాశనం చేసుకుంటున్నారంటే జీవితాల్ని, రీజన్ ఇది. పిల్లల ముందు మేము అమ్మా నాన్నలా ఉండాలా, భార్యాభర్తల్లా కూడా ఉండొచ్చా? చాలా మంది పిల్లల ముందు ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దంటారు, కానీ నేనేమంటానంటే పిల్లల ముందు ఆర్గ్యుమెంట్స్ జరగాలి. ఎందుకు తెలుసా? ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి, కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో పిల్లలకి తెలియాలి. సిబ్లింగ్స్ రైవల్రీ అనేది ఎక్కువ అయిపోతుంది, ఎలా దాన్ని ఆపాలి అండ్ ఎలా రాకుండా చూసుకోవాలి. సిబ్లింగ్ రైవల్రీ ఎవరి మధ్యలో అయితే ఉంటుందో కొంత దాటిన తర్వాత వాళ్ళు 18-19 years వచ్చాక వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ ఆఖరికి పిల్లలకి అమ్మా నాన్నకి మధ్య కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో బతకడం మర్చిపోయాము, ఈఎంఐల కోసం బతకడమే ఎక్కువైంది. ఏంటి సార్, ఎలా కట్ డౌన్ చేసుకోవాలి ఏంటి? మన వాళ్ళందరూ యూఎస్ లో ఉన్నారంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, పాపం యూఎస్ లో మీకేం రాయల్టీ, యూఎస్ నుంచి వస్తున్నప్పుడు నాకేం తీసుకొస్తావు అని చెప్పి అంటూ ఉంటారు కదా. నేను మొన్న వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలా మంది పేదవాళ్ళు, అందులో ఇండియన్స్ కలిసారు. ఆ రోజు వాళ్ళని అడిగితే ఏమన్నారు తెలుసా? ఒక్క ఈఎంఐ పే చెక్ ఆగిపోతే నా కుటుంబం రోడ్డు మీద ఉంటుంది సార్. షర్ట్ లోపల బనీన్ ఎంత ప్రాబ్లం గా ఉందనేది వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇంత మంచి మాటలు చెప్పిన వాళ్ళ కింద కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, అండ్ ఎస్పెషల్లీ మీ హెయిర్ గురించి వస్తున్నాయి. నా నెగిటివ్ కామెంట్స్ చెప్పిన వాళ్ళ గురించి మీరు ఏమంటారు? అసలు ఒకటి రాశాడు మేడం, నేను ఇప్పటిదాకా నా జీవితంలో అటువంటి కామెంట్ ఎవరు చూడలేదు. ఏరా ఫాల్తుగా. సో మనం సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోవాలా? పట్టించుకుంటే మాత్రం మీరు జీవితంలో ముందుకెళ్ళారు. ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మంచి కంటే నెగిటివ్ మీ మీదకి ఎక్కువ వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. ఇవాళ పాడ్కాస్ట్ చాలా బ్యూటిఫుల్గా అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఎందుకంటే పేరెంటింగ్ అనేది చాలా కష్టమైపోయింది ఇప్పుడున్న జెన్సీ కిడ్స్ని మేనేజ్ చేయడంలో. నిజంగా జెన్సీ కిడ్స్ తప్ప, లేకపోతే పేరెంట్స్ తప్ప, లేకపోతే ఇద్దరిది తప్ప అనేది ఈరోజు ఈ పాడ్కాస్ట్లో అమేజింగ్ గెస్ట్, సైకాలజిస్ట్ అండ్ అలాగే మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాండ్రా గారు మనతో పాటు ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కమెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ అలాగే ఫోన్ అడిక్షన్ అనేది ఎంత డేంజరస్ వెపన్గా మారిపోయింది, ఇటువంటి విషయాలు చాలా డిస్కస్ చేసాము. ప్లీజ్ డూ వాచ్ ద ఫుల్ వీడియో. నమస్కారం సుధీర్ గారు, ఎలా ఉన్నారు? యా, ఫ్యాంటాస్టిక్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పేరెంటింగ్ మెంటర్ అని, పేరెంటింగ్ కోచెస్ అని, ఇలా ప్రతి ఒక్కళ్ళు పేరెంటింగ్ మీద ఎక్కువ చూస్తున్నాను సోషల్ మీడియాలో కూడా. అసలు రాంగ్ ఏంటి? ఇప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల, లేకపోతే పేరెంట్సే కరెక్ట్గా పేరెంటింగ్ చేయట్లేదు కాబట్టి ఇటువంటి కోచింగ్ క్లాసెస్, ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయా? చాలా మంది వీడియోస్ కింద కూడా ఇదే రాస్తుంటారు, ఏమనంటే సార్ మాకు పిల్లల్ని పెంచడం రాదా, లేకుంటే ఏంటి ఇది అని చాలా మంది అనేస్తూ ఉంటారు. నేను ఒక చిన్న నాకు తెలిసిన నా జ్ఞానంతో నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇంతకుముందు మీరు టీవీ చూసేటప్పుడు మీ ఇంట్లో, మీరు చిన్నప్పుడు టీవీ చూసేటప్పుడు మీ టీవీలో 500 టీవీ ఛానల్స్ వచ్చేవా? నాకు తెలిసి ఒక దూరదర్శన్లో సాయంత్రం 7:30 ఒక చిత్రలహరి వస్తే అది చూసుకుంటూ బతికేసేవాళ్ళం మనం, అవునా? అంతకుముందు సెల్ ఫోన్లు, మొబైల్లు ఇవన్నీ ఉన్నాయా? పబ్జీలు, ఫ్రీ ఫైర్లు ఇవన్నీ గేమ్స్ ఉన్నాయా? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్లు ఉన్నాయా? ఇన్ని డిస్ట్రాక్షన్కు ఉండే యాక్టివిటీస్ ఏమన్నా అప్పుడు ఉన్నాయా? లేదు. సెకండ్ది, అప్పట్లో సంతానం ఒక 4-5 ఉంటే ఫస్ట్ పెద్దోడు సెకండ్ వాడిని చూసుకుంటాడు, సెకండ్ వాడు థర్డ్ వాడిని చూసుకుంటే, థర్డ్ వాడు ఫోర్త్ వాడిని చూసుకుంటారు. పైగా ఆ రోజుల్లో సంపాదన కొద్దిగా తక్కువైనా కుటుంబంలో సర్దుకొని బ్రతికేదంతా మనకు సరిపోయింది. అప్పట్లో ఒకరు సంపాదిస్తే 5 కూర్చొని తిన్నా కూడా సరిపోయేంత ఉండేది కొంతవరకు. ఇప్పుడు పైగా ఇంకొక పాయింట్ టు బి యాడెడ్, అక్కడ స్కూల్లో పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పించేవాళ్ళు. ఎలా అంటే స్కూల్లో టీచర్లు ప్రతి ఒక్క విషయానికి ఇలా కాదు ఇలా చేసుకోవాలని చెప్పి క్లాస్ 45 నిమిషాలు అయితే 30 నిమిషాలు క్లాస్ చెప్తే మిగతా 15 నిమిషాలు వాల్యూస్తో కూడిన స్టోరీస్ ఇవన్నీ చెప్తూ ఉంటే అన్నీ రంగరించి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పగా తయారైంది ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఇటు తిప్పితే ఇన్స్టాగ్రామ్, ఇటు తిప్పితే యూట్యూబ్, దరిద్రానికి ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అన్నీ ఈ జనరేషన్లో పిల్లల మీద పడుతున్నాయి. పాపం కదా, చాలా అండి, చాలా పాపం. ఆ దారుణాలన్నీ మనం మాట్లాడుకుందాం. రెండోది, అటుపక్క ఇద్దరూ పనిచేస్తే కానీ కుటుంబానికి కావలసిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలని పొజిషన్లో ఈరోజు చాలామంది ఉన్నారు. దానివల్ల తప్పక ఇద్దరు వెళ్తూ ఉన్నారు. మూడోది, ఇప్పట్లో స్కూల్లో కేవలం పిల్లల్ని జాయిన్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కులు వస్తున్నాయి లేదా అని చూస్తున్నాను తప్ప వాడు మార్కులతో పాటు జీవితం గురించి ఎలా ఆలోచిస్తున్నాడు, వాడికి ఏం నేర్పిస్తున్నాడు స్కూల్లో అడగడం మానేస్తున్నారు. స్కూల్లో టీచర్స్ మీద అదే ప్రెషర్తో వీడికి మంచి సబ్జెక్ట్ నేర్పించండి, మంచి మార్కులు నేర్పించండి అని చెప్తున్నారు తప్ప మీరు అప్పుడప్పుడు క్లాస్లో కొన్ని విలువలు కూడా నేర్పించమని చెప్పక ఎక్కడా కూడా నేర్పని విలువల్ని
ఈరోజు పేరెంటింగ్లో ఎక్కడెక్కడ గ్యాప్స్ వస్తున్నాయో దాన్ని కనుక ఫిల్ చేయకపోతే మళ్ళీ అది సమస్యగా మా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ దగ్గర కూర్చుంటున్నారు. అందుకని ఆ కౌన్సిలింగ్ కష్టాలను తగ్గించడానికే ఇటుపక్క పేరెంటింగ్లో ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో అలా అని చెప్పి పేరెంట్స్కి పెంచడం రాదా అని నేను చెప్పట్లేదు. 200% ప్రతి పేరెంట్కి వచ్చు. కానీ కేవలం 1 డైమెన్షన్లో ఇస్తూ కేవలం అది మార్కులతోనో లేకుంటే ఒక రూపంలోనే ఇస్తున్నారు. కానీ సంపూర్ణంగా ఇవ్వడంలో కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇప్పుడు మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉన్నాం. అయితే ఈ పేరెంటింగ్లో ఒకప్పట్లో మన పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు కాబట్టి మనము డిసిప్లిన్డ్గా పెరిగాము. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే నేను పడిన కష్టం ఆ పిల్లవాడు పడకూడదు, నేను కొంత ఫ్రెండ్లీగా ఉండాలి. స్ట్రిక్ట్ పేరెంటింగ్ కావాలా, ఫ్రెండ్లీ పేరెంటింగ్ కావాలా? దీనికి 1 వర్డ్ ఆన్సర్ మాత్రం ఇవ్వడం అంటే ఇలా ఉండొద్దు ఇలా ఉండడం కనుకంటే పిల్లాడికి తగ్గట్టుగా పిల్లాడు రిసీవింగ్ పవర్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉండడం కరెక్టే. ఫస్ట్ అయితే మాత్రం ఒంట్లో భయం ఉండాలండి. ఒంట్లో భయం ఉండాలి. అది మీరు భయం పెడతారా లేదా పక్కన పెడితే 2 పదాల్లో ఒకటి బాధ్యతనే ఉండాలి, రెండోది భయమైనా ఉండాలి. ఇప్పుడు లాస్య గారు నేను ఒక విషయం అడుగుతాను, మీకు కూడా భయం ఉంది. ఇప్పుడు నేను నాకు ఇచ్చిన ఉద్యోగానికి నేను సక్రమంగా నిర్వర్తించకపోతే ఎలా, రేపటి రోజు నేను ఉద్యోగం చేస్తే నాకంటూ ఫ్యామిలీ కొద్ది సపోర్ట్ చేస్తున్నానని చెప్పి భయంతో కూడిన బాధ్యతతో మీరు చేస్తున్నారు అనుకుందాం. ఒకవేళ మీకు బాధ్యతే ఉందనుకోండి, భయం అవసరం లేదు. భయం ఉంటే బాధ్యత అవసరం లేదు అనుకుందాం. ఇప్పుడు ఒక కెమెరామెన్ ఉన్నారు, ఆయన పని చేసేటప్పుడు కూడా నేను చాలా జాగ్రత్త ఇస్తే నా మీద ఇంప్రెషన్ బాగొచ్చి ఇంకొన్ని ఇంటర్వ్యూస్ చేసి నేను అతి త్వరగా నేను ఎదగడానికి నాకు స్కోప్ ఉంటుందని ఆయన బాధ్యతతో కూడినో లేకుంటే భయంతో కూడినో పని చేసుకుంటుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇంతకుముందు రోజుల్లో స్కూల్లో లేట్ అయితే 9 గంటలకు టీచర్ కొడతారన్న భయంతో 9 కల్లా మనం స్కూల్ దగ్గర ఉండేవాళ్ళం. తప్పు చేస్తే నాన్న తిడతారో కొడతారన్న భయంతో మనం చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కొంతమంది పిల్లలు బాధ్యతగా వాళ్ళే ఉదయం లేచి వాళ్ళే రెడీ అవ్వడం అన్నీ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళకి అసలు ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీళ్ళకి బాధ్యత ఉండట్లేదు కదా, భయం కూడా లేకపోతే అందుకే చిన్న వయసులోనే తల్లిని ఎదిరిస్తూ తండ్రిని ఎదిరిస్తూ గురువుని కూడా ఎదిరించే స్థాయికి వెళ్ళిపోయి విచక్షణ కోల్పోయి నేనే తోపు నేనే తురువు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఎలా తయారవుతారు ఆ వ్యక్తులు? అయితే పిల్లల్ని కొట్టడం కరెక్టే అంటారు? అదే నేను చెప్పేది, కొట్టడం కరెక్టా తప్ప అన్నామంటే ఈరోజు ఖచ్చితంగా ట్రోలర్స్ వేసుకొని సుధీర్ సార్ ఇలా చెప్పాడు వేసేయండి అని చెప్పి వేసేస్తారు. దండించడం అంటారు. దండించడంలో 4-5 రకాలు ఉంటాయి. దాన్ని కొన్నిసార్లు కొట్టకుండా అది నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది రాదని కొన్ని టెక్నిక్స్ ద్వారా అయినా సరే మీరు చేయడం ఒకటి, లేదా పనిష్మెంట్ ఇవ్వడం. పనిష్మెంట్ అంటే ఇవ్వడం అంటే మనం కొట్టడం ఒకటే అనుకుంటాం, దాంట్లో కూడా పనిష్మెంట్లో చాలా రకాలు ఉంటాయి. అది పాజిటివ్ పనిష్మెంట్ అని ఉంటుంది. పాజిటివ్ పనిష్మెంట్ అంటే నువ్వు ఇది చేయలేదు కాబట్టి నీకు ఇది రాదు, నీకు ఇది కావాలంటే ఇది చేయొచ్చు అని చెప్పి దేనికోసం అయితే ఆ తప్పు చేస్తున్నాడో ఆ తప్పు దేనికోసం అయితే అది చేస్తున్నాడో అది నేను ఇవ్వను అనే విధంగా తీసుకొని వచ్చినా కూడా కొన్నిసార్లు సరిపోతుంది. కానీ కొంతమంది ఉంటారు కొడితేనే మాట వింటారు అంటే మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు అని అంటారు. అది 100లో ఒకరికో ఇద్దరికో వర్కౌట్ అవుతుంది తప్ప అందరికీ అదే సిస్టమ్ని పెడతారంటే మాత్రం ఇప్పుడులో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కొట్టిన తర్వాత నుంచి వీళ్ళు మానసిక శోభ లేకుంటే ఏదేదో పెద్ద పెద్ద పదాలన్నీ ఎల్కేజీ కుర్రాడు కూడా అంటించేస్తున్నారు. అంతేమవుదు. కానీ దాన్ని ఎలా వ్యక్తపరచాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇటు చూస్తే యూట్యూబ్, ఇటు చూస్తే ఇన్స్టా, ఇటు చూస్తే ఫేస్బుక్ అన్నట్టుగా సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి పిల్లల విషయంలో కూడా అదే అవుతుంది. సో ప్రాపర్ మానిటరింగ్ అనేది పేరెంట్స్ ఎలా చేయాలి? ఖచ్చితంగా చేయాలండి. ప్రాపర్ మానిటరింగ్ చేయకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మనమే యూట్యూబ్లో చూస్తున్నప్పుడు మనకి నచ్చినవి కొన్ని వస్తాయి, నచ్చనివి కూడా కొన్ని వస్తుంటాయి. అలాంటి మనకే వస్తున్నప్పుడు చిన్నపిల్లలకి వయసుకు మించి కొన్నిసార్లు అది క్రూరత్వంతో కూడిన వీడియోస్ అవ్వచ్చు, లేకుంటే హెరాస్మెంట్కి సంబంధించిన వీడియోస్ అవ్వచ్చు, వయసుకు మించిన వీడియోస్ వచ్చినప్పుడు వీళ్ళు రాంగ్ ఏజ్లో రాంగ్ కంటెంట్కి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఈ మధ్య యాప్స్లో ఫిల్టర్స్ వాడడం కానీ లేకుంటే పేరెంటల్ కంట్రోల్ యాప్స్ కానీ ఇలా వస్తున్నాయి. ఇక్కడ మీరు కంట్రోల్ చేయడం కంటే ఫస్ట్ మానిటర్ చేయాలి. 18 ఏళ్ళు వచ్చేంత వరకు పిల్లలు ఏమేం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఈ రోజుల్లో ట్రెండ్ ఏమైందంటే మా వాడు ఇంటికి రాగానే కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళి రూమ్లో గెడేసుకొని అక్కడ ఉంటాడండి అని చెప్పి ఒక 9 ఇయర్స్ కిడ్నో 10 ఇయర్స్ కిడ్నో కూడా అలాగే పంపించేశారనుకోండి, ఏమవుతుంది? వాడు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అనేది వీళ్ళు బయట అబ్జర్వ్ చేయకపోతే మాత్రం ఇట్స్ ఎ బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ హిస్ గ్రోత్. చాలా మంది ఇదే పొరపాటు చేస్తున్నారు. అందుకే మా కౌన్సిలింగ్కి వస్తే ఎవరైనా ఇలాగా 10 ఏళ్ళక 11 ఏళ్ళకి రూమ్లోకి వెళ్ళి గొళ్ళు పెట్టుకున్నా అంటే ఫస్ట్ గెళ్ళు పగలగొట్టేసేయండి, డోర్లు బద్దలు కొట్టండి, ఏం పర్లేదు. ఫస్ట్ అసలు అలాంటి సిచ్యువేషన్స్ లో డోర్ లాక్స్ అనేవి ఉండకూడదు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లో అదే ఉంటుంది. కానీ ఇప్పుడు వీడు 12 ఏళ్ళకే వెళ్ళి రూమ్ లాక్ చేసుకొని వాడు చేస్తున్నా అంటే వాడు తప్పు చేస్తున్నా పొరపాటు చేస్తున్నా మనకు అర్థం కాదు. అంతా అయిపోయిన తర్వాత సార్ 2 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుందని అప్పుడు మార్చలేం కదా. అదేదో ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉంటూ 200%
చాలామంది ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్ వాడుతున్నప్పుడు మన వాళ్ళు ఎంత స్పాట్ అంటే కరోనా దగ్గర నుంచి బాగా నేర్చుకున్నారు. సిస్టమ్ పెట్టుకొని ఉంటారు, అమ్మ వచ్చేటప్పుడు టక్కని మార్చేసి ఇద్దరు వింటున్నాను, మా క్లాస్ వింటున్నాను అని చెప్పి ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ దట్ ప్రాపర్ మానిటర్. అందుకే మనకి పేరెంటల్ కంట్రోల్ యాప్స్ వచ్చాయి. ఆఖరికి స్క్రీన్ కూడా ఎంతెంత యూస్ చేస్తున్నారు, ఏమేమి యూస్ చేస్తున్నారని మనం ప్రతిసారి స్క్రీన్ యూస్ అంటే వాళ్ళ కంప్యూటర్ చూడాల్సి వస్తుంది, ల్యాప్టాప్ చూడాల్సి వస్తుంది. బ్యాక్ ఎండ్లో మీకు తెలిసే విధంగా చాలా టెక్నాలజీ వచ్చింది. అవి ఫస్ట్ పేరెంట్స్గా మనం నేర్చుకుంటే వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం, బ్యాలెన్స్ చేయగలుగుతాం. అయితే 2-3 పేరెంట్స్ కలిస్తే ఒకటే చర్చించుకుంటారు, ఏంటి అబ్బా మా వాడు మొబైల్ చూస్తున్నాడు అసలు ఆపట్లేదు. కానీ ఎక్కడో బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తే డెఫినెట్లీ ఆ పేరెంట్ ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఆ పేరెంట్ కూడా ఎక్కువగా మొబైల్ యూస్ చేస్తున్నారు అని వింటూ ఉంటాము. చూసే వాళ్ళందరూ నాకు క్వశ్చన్ అడుగుతాను, నిజంగా మాట్లాడుకుందాం, ఈ జనరేషన్లో పిల్లలు మాత్రమే మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అయ్యారా, పేరెంట్స్ కూడా అడిక్ట్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? మీరు హ్యాండ్ రైజ్ చేస్తా, హానెస్ట్గా ఇప్పుడు చాలా వరకు చూస్తే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా చూడండి, నేను మొన్న తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుమల క్షేత్రంలో మనకుండే రూల్ ఏంటంటే గర్భగుడి లోపలికి వెళ్ళినప్పుడు లేకపోతే గుడికి వెళ్ళేటప్పుడు మీరు మొబైల్ తీసుకెళ్ళకూడదు. నేను ఆ రోజు నా టైం బాగాలేక నాకు అసలు ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ, నేనేం చేశానంటే అందరం పంచలు కట్టుకొని 300 రూపాయల దర్శనానికి వెళ్తున్నప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి చాలామంది ఓకే 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 ఫోన్ ఉందా లేదా అని తడుముకుంటున్నారు. మీలో కావాలంటే చూడండి, చాలా మందికి ఫోన్ అక్కడ ఉంటే అర్ధగంట తర్వాత ఏమైనా వాట్సాప్ మెసేజ్ వచ్చిందా, ఏమీ రాకపోయినా ఏదైనా వచ్చినట్టు తీసుకొని చూసి చేసినట్టు కూడా చాలా మంది ఉంటారు. నాకు ఇది ఎప్పుడు తెలిసింది తెలుసా, 4.5 సంవత్సరం క్రితం ఒక అతను అడిగాడు, సుధీర్ నువ్వు మొబైల్కి అడిక్ట్ అయ్యి యూస్ చేస్తున్నాను అడిగాడు. భలేవాళ్ళు సార్, నేను సైకాలజిస్ట్, ఏమనుకున్నాను, లేదు కానీ నిజం చెప్పన్నాడు. నాకు ఫస్ట్ నన్ను నేను చెక్ చేసుకుని ఆయన అడిగారు. నేను మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు రోజుకి ఫోన్ ఎన్నిసార్లు అన్లాక్ చేస్తారు ఒకసారి చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో రాయండి. రోజుకి ఫోన్ ఎన్నిసార్లు అన్లాక్ చేస్తాడు చెక్ చేయకుండా రాయండి. అందరు ఏం రాస్తారు తెలుసా, సార్ ఎంత సార్ 10 సార్లు 15 సార్లు అంటారు. 100 సార్లు. నేనైతే ఒక్కసారి ఒప్పుకుంటున్నాను, నేను అదే బాపతలో ఉన్నాను, అదే బాధితుడిని కూడా. ఇందాక నాకు మెసేజ్ వస్తే మీరు చెక్ చేసుకున్నారు ఫోన్, అర్థమైందా? సో ఫస్ట్ ఏం చేస్తాను తెలుసా, ఇమీడియట్గా ఫోన్ ఎన్నిసార్లు అన్లాక్ చేస్తున్నా ఆయన చెప్పిన తర్వాత నేను ఒక యాప్ యూస్ చేసి మరి ఎన్నిసార్లు అన్లాక్ చేస్తుంటే 240 సార్లు అన్లాక్ చేస్తున్నాను ఒక రోజుకి. కొన్నిసార్లు ఇప్పుడు ఇలా వర్క్లో ఉంటే పక్కన పెట్టండి, వర్క్ లేకుండా ఉన్నప్పుడు ఓకే చెప్పండి అయిపోయిందా, అలా ఆన్ అండ్ యావరేజ్గా 100+ టైమ్స్ మినిమం యూస్ చేస్తున్నారు. అయితే డ్రింకింగ్ స్మోకింగ్ కంటే ఈ మొబైల్ అడిక్షన్ అనేది పెద్ద వ్యసనం అయిపోయింది. 200%. ఎలా బయటకు రావాలి? అందుకే కదా అడిక్షన్ అనే పదం తీసుకొచ్చారు. లేకుంటే ఎందుకు డ్రింకింగ్ అడిక్షన్ అని పెడతారు, లేకుంటే డ్రగ్స్ కూడా అడిక్షన్ అని పెడతారు. మొబైల్కి ఎందుకు అడిక్షన్ పెట్టారు? బికాస్ అవన్నీ తెలిసి ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంటే ఇది తెలియకుండా మానసిక స్థితితో పాటు రిలేషన్షిప్స్ అన్నీ ఎఫెక్ట్ చేసేది ఈ ఫోన్. సో ఏం చేయాలి అసలు, మొబైల్ని ఎలా వాడాలి అడిక్షన్ అవ్వకుండా? ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూలో కూర్చున్నాం మ్యామ్. ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీరు మొబైల్ వాడుతున్నారా, నేను మొబైల్ వాడుతున్నాను. ఇప్పుడు కెమెరామెన్ మంది రికార్డ్ చేస్తున్నారు, ఆయన మొబైల్ వాడుతున్నాడా? ఎందుకు వాడట్లేదు? ఆయనకి మొబైల్ ఉంది కదా పాకెట్లో, మన చేతిలో కూడా మొబైల్ ఉంది కదా. వర్క్లో ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది జరగదు. కొంతమంది ట్రేడింగ్ చేసేవాళ్ళు లేకుంటే మిగతా ఫోన్లో బిజినెస్ చేసేవాళ్ళు చేస్తున్నారంటే ఓకే, వీడికి ఏ పని ఉండదు. హాస్పిటల్కి వెళ్ళండి, ఈ మధ్య హాస్పిటల్స్కి వెళ్ళండి, ఖాళీగా ఉంటే అంతకుముందు ఏం జరిగిందంటే ఎలా చేస్తున్నారు, అసలు ఎవరు వస్తున్నారు, పేషెంట్లు ఎవరు వస్తున్నారు, పేషెంట్లు ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది, డాక్టర్స్ ఎవరు ఉన్నారు అని చెప్పి అక్కడ ఉండే బోర్డ్స్ని చదువుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అవతల చచ్చిపోయినా కూడా ఇదే పనిలో ఉంటున్నాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఎవరో వచ్చి నన్ను మార్చలేదంతా కాకుండా నేను సెల్ఫ్ చెక్ చేసుకోమని చెప్తాను. సెల్ఫ్ చెక్ చేసుకోవడంలో మినిమం రోజుకి 40 టైమ్స్ బిలో కనుక ఫోన్ అన్లాక్ చేస్తున్నారంటే యు ఆర్ ఇన్ హెల్దీ థింగ్. 40 టైమ్స్ లోపల, అది కూడా ఎక్కువే నాకు తెలిసి. గట్టిగా మాట్లాడితే 40 టైమ్స్ అని ఎందుకంటే రోజుకి 24 గంటల్లో కనీసం అర్ధగంట పాటు నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ వాడుతుంటే 40 టైమ్స్ అని చెప్పా. ఇంకా స్టాట్స్ చెప్పేదైతే 20 సార్ల కంటే ఎక్కువ సార్లు అన్లాక్ చేస్తున్నావు అంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ కంట్రోల్ ఆన్ దట్. లేదు నేను మంచోండి కాబట్టి ఇంకో 20 వేసి 40 చెప్పాను. 40. రెండోది, అవసరం ఉంటే తప్ప అవసరం లేని టైంలో దాన్ని పక్కన పెట్టేసి నువ్వు బ్రతకగలుగుతున్నావు నీ మీద. అలా కాకుండా ఎవ్రీ 20 మినిట్స్కి ఏమన్నా మెసేజ్ వచ్చింది ఒకసారి చూద్దాం, ఏమన్నా వచ్చిందో చూద్దాం అని నీ మనసు కనుక ఏ మాత్రం రాకపోయినా పిలుస్తుంది అంటే మాత్రం దట్ ఈస్ సెకండ్ ఛాలెంజ్. చంద్రముఖి డిజార్డర్ అయిపోయింది అంతే. ఆ సినిమాలో నేనా అన్నట్టు అది ప్రతిసారి కడియము బంగారు చూసినట్టు మనం ఫోన్ కూడా పిలుస్తూ ఉంటుంది, రారా అని చెప్పి పిలుస్తున్నప్పుడు మనం కూడా వెళ్ళిపోతుంటాం. అందుకే ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఇది సెకండ్. మూడోది, ఇది కొద్ది కష్టమే, డిజిటల్ డీటాక్స్ అంటాం. డిజిటల్ డీటాక్స్ అంటే వారంలో ఒక్కరోజైనా ఫోన్ లేకుండా బ్రతికి చూపించండి. అది నిజమైన. కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా, నేను లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళాను, మనాలికి వెళ్ళినప్పుడు ఆ అదృష్టం అక్కడ పైకి వెళ్ళినప్పుడు మొబైల్ సిగ్నల్ ఉండదు.
ఆ రోజు ఎంత హ్యాపీగా ఉండిందంటే ప్రపంచం చచ్చిపోయినా పర్లేదు నేను మాత్రం బతుకున్నా అనిపించే రేంజ్లో ఆ రోజు ఉండింది 3.5 సంవత్సరాల క్రితం. అలాంటిది డిజిటల్ డీటాక్స్ వీలైనంత వరకు ఈ మధ్య చాలా ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల కోసం ముందుకొచ్చి మరీ డిజిటల్ డీటాక్స్ చేస్తున్నారు. ఏంటంటే వారంలో ఒక్కరోజు ఆ రోజు ఫోనే తాకరు, ఫోన్ కానీ స్క్రీన్ కానీ ఆఖరికి టీవీ అనవచ్చు, ఏది తాకుండా ఆ రోజు ఫ్యామిలీ టైం కింద పెట్టుకుంటారు. ఈ మధ్య కొన్ని హోటల్స్ కూడా చాలా అద్భుతంగా, నాకు అది యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. హోటల్కి మీరు వచ్చినప్పుడు మీరు కనుక ఫోన్స్ అన్ని ఇచ్చేస్తే మీకు 20% డిస్కౌంట్ ఇస్తారు. వావ్, సూపర్, బాగుంది కదా. వర్డే నచ్చింది, డిజిటల్ డీటాక్స్ నిజంగా అమేజింగ్ ఉంది. హోటల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆఫర్ పెట్టారు. మీరు వచ్చి లోపలికి వచ్చి కూర్చొని అక్కడ కొన్ని వీడియోస్లో ఉన్నాయి. నాకు అది కనుక నిజంగా అన్ని హోటల్స్ చేస్తే వాళ్ళకి వ్యాపారం బాగా జరుగుతుంది, వీళ్ళ మధ్య బాండింగ్ కూడా బాగా పెరుగుతుంది. నేరుగా హోటల్లోకి రాగానే వాళ్ళు బాస్కెట్ తీసుకొస్తారు. మీరు కనుక ఫోన్స్ అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళేటప్పుడు మేము మళ్ళీ ఇస్తాం. మీరు కనుక ఫోన్స్ లేకుండా మీరందరూ కూర్చొని హెల్తీగా భోజనం చేసి భోజనాన్ని ఎంజాయ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ ఇస్తామంటే ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంది. డిజిటల్ డీటాక్స్ అది ఇద్దరికి యూస్ఫుల్, ఇద్దరికి బెనిఫిట్ 200%. ఇది ఒకటి. ఇంకా మీరు అడిగిన దానికి సార్ ఫోన్ ఎలా తగ్గించాలనే దానికి నేను చెప్తాను. 7 ఏళ్ల క్రితం నేను ఒక ఛాలెంజ్ తీసుకొచ్చాను. యూట్యూబ్లోది పెడితే ఒకే రోజు 12 లక్షల మంది చూసి, అప్పట్లోనే 12 లక్షల మంది చూసి దాదాపుగా 7,000 మంది కుటుంబాలు అప్లై చేశారు. అదేంటంటే నో ఫోన్ టు బెడ్రూమ్. ఓకే. ఇప్పుడు దారుణమైన సంఘటనలో ఫస్ట్ది ఏంటంటే బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళడం. ఒక బిగ్గెస్ట్ ఎఫెక్ట్ ఎంత భయంకరం అంటే నేను చెప్తాను. మేడం, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, 1 ఇయర్ బేబీ అనుకోండి. 1 ఇయర్ బేబీని కరెంటు ప్లగ్ దగ్గర తీసుకెళ్ళి ఆ 2 చిన్న వేళ్ళని తీసుకెళ్ళి ఆ ప్లగ్లో పెట్టనిస్తారా? ఎందుకు? షాక్ కొడుతుంది. వెరీ గుడ్. బాగా మరుగుతున్న పెను మీద మీ పిల్లాడి చెయ్యి దాని మీద పెట్టనిస్తారు? చిన్న పిల్లాడిని పెట్టనివ్వరు కదా, ఎందుకు? కాలుతుంది. అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి షాక్ కొట్టనివ్వకుండా కాలనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుతూ వస్తున్నాం కదా. ఇప్పుడు నా వయసు 35+, నా బాడీలో ఏ పార్ట్స్ పెరగవు, ఇంకా హైట్ పెరగను, ఒక్క పెరిగితే లావు తప్ప ఏం పెరగను నేను. మీరు ఇప్పుడు హైట్ ఏం పెరగరు, అవునా? కానీ పిల్లల వయసు 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో బోన్స్ పెరుగుతాయి, అన్ని గ్రోత్ అంతా పెరుగుతుంది కదా. రాత్రిపూట బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఫోన్ బెడ్రూమ్లో పెట్టి పిల్లల్ని అక్కడే పడుకోబెడితే ఆ హెవీ రేడియేషన్ అంతా ఎవరి మీద ఎఫెక్ట్ అవుతుందంటే ఆ పిల్లల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి న్యూరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం రాత్రిపూట హెవీ రేడియేషన్కి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం. షాక్ కొడుతుంటే దాంట్లో జాగ్రత్త పడిన అదే తల్లిదండ్రి, అదే కాలుతుందనే విషయంలో జాగ్రత్త పడిన అదే పేరెంట్స్ ఈ విషయాలు ఎందుకు మిస్ చేస్తున్నారు? సో డెఫినెట్లీ వాళ్ళ మీద నో ఫోన్ టు బెడ్రూమ్. ఫస్ట్ది. సెకండ్ది, అంతకుముందు రోజుల్లో వాష్రూమ్కి వెళ్ళేదో న్యూస్ పేపర్స్ తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ అద్భుతమైన దరిద్రపు కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ సీరియస్లీ ఇదైతే వర్స్ట్ థింగ్. ఒక్కొక్కడు తెలియకుండా వీళ్ళందరికీ ఎవరికి ఇప్పుడు అర్థం కావట్లా. నేను సైకాలజిస్ట్, నేనేమి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్నో లేకుంటే గైనకాలజిస్ట్నో కాదు, కానీ సైకలాజికల్గా చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, ఎవరైతే ఫోన్స్ వాష్రూమ్లోకి తీసుకెళ్తున్నారో అదే ఫోన్ని మళ్ళీ పట్టుకొని, అవును ఆ ఫోన్ మామూలుగా నాకు తెలియక అడుగుతాను, మేము ఏమనుకోకండి, అదే వాష్రూమ్లో కూర్చొని బిర్యానీ తింటారు? అసలు ఊహించుకునే దానికి వాళ్ళందరి కింద చూడడం ఒక్కొక్కడు ట్రోల్ వేసుకుంటూ వెళ్తారు. క్షమించండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఫోన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే జెమ్స్తో బయటికి వచ్చి మీరు తిరిగే చోట తినే చోట అదే వాడుతూ అలా చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఇంకోటితే. రెండోది, వాష్రూమ్లో ఉన్నప్పుడు మన బాడీలో స్క్రీషన్ అంటే మామూలుగా ఏదన్నా రిలీజ్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా బ్రెయిన్ దాని ఫంక్షనాలిటీ కనెక్ట్ అయి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మన ఫంక్షనాలిటీ తీసుకెళ్ళి ఫోన్ మీద పెట్టి ప్రాపర్ బాడీ ఫంక్షన్ మీద మనం ఫోకస్ పెట్టకపోతే డెఫినెట్గా త్వరలో వచ్చే జబ్బు పేరే కాన్స్టిపేసీ. ఈరోజు చాలామందికి భగవంతుని అనుగ్రహం, ఇంతకుముందు 5 minutesలో వాష్రూమ్ కంప్లీట్ చేసేది కాస్త ఇప్పుడు ½ an hour కూర్చొని ఎందుకు నాశనం చేసుకుంటున్నారంటే జీవితాల్ని, రీజన్ ఇదే. అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది తెలుసా? ఈరోజు ఒక తండ్రి వాష్రూమ్ తీసుకెళ్ళి ఒక తల్లి వాష్రూమ్ తీసుకెళ్ళి గంటలు కూర్చుంటే నెక్స్ట్ జనరేషన్ మీ రక్తమే కదా నాలో ఉండేదని చెప్పి వాడెళ్ళి గంట సేపు కూర్చొని వాడి జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. సో నో ఫోన్ టు టాయిలెట్ ఆల్సో. ఇది కనుక మీరు యాజ్ అ పేరెంట్స్గా మీరు అప్లై చేయలేదంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. వాష్రూమ్ అనేది కేవలం అదృష్టవంతులు ఎవరని మామూలుగా మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్తుంటారు. ఎవరు అదృష్టవంతులు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాష్రూమ్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తారు, వాళ్ళ అదృష్టవంతులు. మన వాళ్ళు అక్కడికే తీసుకెళ్ళి ఇంకొన్ని రోజులు అయితే రోజులో 24 గంటలు 8 గంటలు పడుకుంటే 8 గంటలు వాష్రూమ్లో ఉంటాననే స్థాయికి దిగజారిపోయే స్థాయికి కూడా రావచ్చు. దయచేసి ఫోన్ అనేది వాష్రూమ్కి తీసుకెళ్తే మీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ రెస్పిరేటరీ సిస్టమ్కి లేకుంటే డైజెస్టివ్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వకుండా మీరు దాని మీద ఫోకస్ పెట్టకపోతే డెఫినెట్గా అది కాన్స్టిపేషన్కి లీడ్ అయిన తర్వాత కొని తెచ్చుకునే జబ్బులు మీరు ఎందుకు తెచ్చుకుంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొని తెచ్చుకోవడం అంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న
ఈ బాడీని మళ్ళీ కాన్స్టిపేషన్ పేరుతో హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ వైద్యం చేయించుకున్నంత ఆనందం మీకుంటే నేనేం చేయలేనండి. దయచేసి ఒకసారి ఆలోచించండి. సో ఈ రోజు నుంచి మొబైల్ ఛాలెంజ్ ఎవరు తీసుకుంటారో కింద కామెంట్స్ చేయండి. డెఫినెట్లీ ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టి. నేనైతే 7 ఏళ్ల నుంచి అసలు నాకు అలవాటు లేదు. ఎవడన్నా నా ముందు తీసుకెళ్తే మాత్రం వాడు సచ్చాడని, ఖచ్చితంగా. అది మాత్రం, అది బెడ్రూమ్లోకి తీసుకెళ్ళినా లేకుంటే వాష్రూమ్కి తీసుకెళ్ళినా, ఇది మాత్రం బిగ్గెస్ట్ థ్రెట్. అండ్ డిజిటల్ డిటాక్స్ సాయంత్రం వెళ్ళిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇంకొకటి లాస్ట్ పాయింట్, తినేటప్పుడు ఫోన్ చూస్తారండి అపరమేధావులు. వాళ్ళు అసలు తినేటప్పుడు టీవీ లేకపోతే తినరు. ఎవడన్నా అన్నం లేకుంటే తిండనొచ్చు, కూర బా లేకుంటే తిండనొచ్చు, కానీ టీవీ లేకపోతే తిండనే రోగం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు పిల్లలు కూడా. ఇప్పుడు మా వాడికి టీవీ పెట్టకపోతే వీడు ముద్ద తిండు, అయిపోయింది అలాగా. ఆ డైలాగులు చెప్పే వాళ్ళందరికీ ఒక విషయం చెప్తాను మేడం. ఒక వంట చేయడానికి ఎంత టైం పడుతుంది? 45 మినిట్స్ 45 మినిట్స్. ఒక గంట సేపు తల్లి కిచెన్లో నిల్చొని అటు కూరగాయలు కట్ చేసిన దగ్గర నుంచి వంట చేయడానికి గంట సేపు కష్టపడి తీసుకొని వచ్చి పెట్టినప్పుడు, అది పెట్టిన ఫుడ్ అంటే నూనెంకాయ లేకుంటే నాన్ వెజ్జా, వెజ్జా, బెండకాయ, వంకాయ ఏంటని ఈ నాలుక మీద టేస్ట్ గ్లాండ్స్ ఉంటాయి మ్యామ్. టేస్ట్ గ్లాండ్స్. ఇప్పుడు మీరు ఒకటి తిన్నప్పుడు ఇదేంట్రా ఉప్పంగా ఉందని మీరు చెప్పగలుగుతున్నారంటే మీ టేస్ట్ గ్లాండ్స్ పనిచేస్తున్నాయి. కరోనా టైంలో ఒక దారుణం జరిగింది, మీకు తెలుసులేదు. ఈ టేస్ట్ పనిచేయడం చాలా మందికి, కరోనా వచ్చిన వాళ్ళకి ఈ టేస్ట్ పనిచేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ అదే జబ్బు రాబోతుండేది ఏంటంటే, తినేటప్పుడు మామూలుగా పిల్లలు తింటారో లేదో తెలియదు కానీ టీవీ చూస్తున్నప్పుడు వీళ్ళు తినేస్తారు కదా, అప్పట్లో కూర ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా వీళ్ళకి తెలిసి అవ్వదు. ఎందుకంటే బాగుంది వేసే, బల్లిబండ వేసే, నల్లిబండ వేసే అని చెప్పి మొత్తం తినేస్తూ ఉంటే ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తా అందరికీ. మీ పిల్లలకి మామూలుగా ఫోన్ లేకుండా పెట్టండి, ఇంతే తింటారు. ఫోన్తో పెట్టినప్పుడు ఇంత తింటారు. అప్పుడు తల్లి ఏమనుకుంటుంది, నా కొడుకు తిన్నాడు, నా కూతురు తినిందని చెప్పి గర్వపడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత క్వాంటిటీ తిన్నారు కాదు, ఎంత క్వాలిటీ తిన్నారనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 5 సెన్సెస్ తింటాం మేడం, మీకు ఇష్టమైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అందరికీ ఫేవరెట్ అనుకోండి, ఆవకాయ, నెయ్యి లేకుండా మద్దు ఉప్పు వేసుకొని తింటున్నప్పుడు, ఎప్పుడైనా ఒక ఫుడ్ మీకు మనస్ఫూర్తిగా నచ్చినప్పుడు దాన్ని తింటున్నప్పుడు మీ అంతా బాడీ అంతా దాన్ని కనెక్ట్ అయినప్పుడు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ బాడీలో అనిపిస్తుంది అని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? రైట్. ఇప్పుడు అదే టైంలో మీకు ఇష్టమైన ఫుడ్ మీ మదర్ తీసుకొని వచ్చి పెట్టినప్పుడు అదే టైంలో మీరు టీవీ చూస్తూ అసలు ఏం తింటున్నారు, ఆ బాడీ టైంకి రిలీజ్ అవ్వాల్సిన హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవ్వవు. సో ఎంత తింటున్నామో కదా, ఎలా తింటున్నామో అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మేము ఒక పాయింట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను, మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. మైండ్ఫుల్ ఈటింగ్. ఎవరైతే 5 సెన్సెస్తో తింటారో వాళ్ళు అదృష్టవంతులు. 5 సెన్సెస్. మనకి ఎన్ని సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి? 5. ఒకటి చూడడం, స్మెల్, టచ్, ఇయర్స్, టంగ్, టచ్. 5. ఎవరైతే ఈ 5 సెన్సెస్ తింటారో, నేను ఒక చిన్న విషయం చెప్తాను. వెజిటేరియన్స్ ఉంటే నా మీద మళ్ళీ పగ పెట్టుకోబాకండి. నాన్ వెజిటేరియన్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కొద్దిగా అర్థం అవడానికి. మేము ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ ఉందనుకోండి, ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు నాన్ వెజ్, హాల్లో కూర్చొని ఉన్నాం. వాళ్ళ ఇంట్లో అక్కడి నుంచి వంట చేస్తున్నప్పుడు హాల్లో కూర్చున్నప్పుడు మన బాడీలో ఫస్ట్ ఏ పార్ట్ తింటుంది? ఏంటి? స్మెల్. కిచెన్లో వండుతున్నప్పుడు మసాలా బాగా అందించి మళ్ళీ మీకు నువ్వు నాకు నచ్చే సినిమాలో కూడా గుర్తుంటుంది, వాళ్ళ బామ్మ ఏంట్రా అన్నీ వస్తున్నాయి స్మెల్ రావట్లేదు అని చెప్పారు. అంటే ఫస్ట్ బాడీలో ఏంటంటే స్మెల్. తర్వాత వాళ్ళ కిచెన్లో నుంచి ప్లేట్లో పెట్టుకొని బాగా డెకరేటివ్గా తీసుకొని వస్తున్నప్పుడు ఎవరు తింటారు? ఐస్. ఓకే. తర్వాత తీసుకొచ్చి వడ్డించడానికి ఆ స్టీల్ పాత్రలో గాజుదో పింగానిది ఏదో పెడుతున్నప్పుడు ఆ సౌండ్ అదంతా థర్డ్ ఎవరు తింటారు? ఇది. 4th ఎక్కడో నేర్చుకుని ఇంగ్లీష్ కల్చర్ అదంతా ఫోర్క్లు స్పూన్లు ఏంటారు, ఆ చేయితో తిందామని చెయ్యిలా కలపంగానే టచ్. గంట నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందని బిర్యానీ ఎదురు చూస్తూ అసలే ఆ వింటూ ఒక్కసారిగా ఆ బాగా ఫ్రై అయిన లెగ్ పీస్ తీసుకొని ఇలా తింటూ ఉంటే, ఈ 5 సెన్సెస్ తింటే బాడీలో రిలీజ్ అవ్వాల్సిన హ్యాపీ హార్మోన్స్ కూడా, మొబైల్ చూస్తే డొపమైన్ వస్తుందో లేదో కానీ సంపూర్ణమైన విధంగా ఆహారం తింటే కూడా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సూపర్. ఇది మైండ్ఫుల్ ఈటింగ్ అంటే పాటిస్తారు ఇప్పటి నుంచి చూసిన వాళ్ళు డెఫినెట్లీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిబ్లింగ్స్. ఇప్పుడు ఒకరే ముద్దు అంటున్నారు, అది పక్కన పెట్టేస్తే దాని గురించి డిస్కషన్ వద్దు. సిబ్లింగ్స్ రైవల్రీ అనేది ఎక్కువ అయిపోతుంది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకు ఫ్యూచర్లో ఆస్తి కోసం కొట్టుకుంటారు, ఒకడు ఉంటే మొత్తం వాడికే ఇవ్వచ్చు కదా అన్న ధోరణిలో ఉన్నారు. కొంతమంది ఓకే పాపులేషన్ ఇంక్రీజ్ చేయకూడదు, రిసోర్సెస్ కాపాడుకోవాలని ఒకరున్నారు. బట్ ఈ సిబ్లింగ్స్ రైవల్రీ అనేది ఎలా దాన్ని ఆపాలి అండ్ ఎలా రాకుండా చూసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమని ఎలా పెంపొందించాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలు ఏజ్ డిఫరెన్స్లో. ఇప్పుడు నేను చిన్న లాజిక్ అడుగుతాను మ్యామ్, ఏమనుకోండి, మీరు ఒక యాంకర్ ఉన్నారు, ఇంకో యాంకర్ ఉన్నారు. ఇప్పుడు ఆ యాంకర్ కొద్దిగా బాగా చేస్తున్నారు అనుకోండి, మీకు వెంటనే మనసులో ఏమనిపిస్తుంది? జస్ట్ కొద్దిగా ఈర్ష్యతో కూడిన
ఎదుగుదల అవ్వచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. ఒకవేళ మీరు బాగా చేస్తూ ఆవిడ బాగా చేయట్లేదు అనుకోండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను బాగా చేస్తున్నాను అని చెప్పి. అంటే ఇద్దరు వయసులో సమానంగా ఉండి ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉంటే దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఈగో అనకూడదు కానీ జెలస్ ఫీలింగ్ లో ఉంటుంది అంతవరకు. హ్యూమన్ నేచర్. ఇక్కడ వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి కూడా ఫస్ట్ నేను పెద్దోడిని అనుకోండి, నేను పెద్దోడిని, నాకు 3వ సంవత్సరం వచ్చేంత వరకు నా మీదే ఒక ప్రేమ, ఒక ఆప్యాయత లేకుంటే అటెన్షన్ అంతా నా తల్లిదండ్రులు నా మీద ఇస్తూ వచ్చి కరెక్ట్గా నాకు 3 years రాగా నేను చిన్న వయసులో ఉన్నప్పుడే వెంటనే ఇంకోటి వస్తున్నాడని తెలిసే టైంకి నా మీద పెట్టాల్సిన అటెన్షన్ అంతా, నా ప్రేమనంతా ఒకడు వచ్చి తీసుకున్నాడు. అక్కడ ఫస్ట్ గ్యాప్ వస్తుంది. అక్కడ ఆ గ్యాప్లో ఈ మధ్య చాలామంది పేరెంట్స్ కొత్తగా ఆలోచించి వాళ్ళు సిబ్లింగ్ రైవల్రీ తగ్గడానికి ఏం చేస్తున్నారంటే, ఈ పెద్దోడికి ఎవరైతే ఉన్నారో వారికి ముందుగానే ఇది నీ బాధ్యత, ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న తమ్ముడో చెల్లో నీ బాధ్యత నువ్వే చూసుకోవాలి, నాకంటే నువ్వు బాగా చూడగలుగుతావు అని ఒక బాధ్యతని ఎక్కువ పెంచుతూ ఉంటే తల్లి 9 నెలలు ఎంత బాగా చూసుకుంటుందో కడుపులో అంతే బాగా ఈ బిడ్డకు కూడా ఎక్కువ బాండింగ్ పెంచే విధంగా ఫస్ట్ చేస్తూ ఉంటే, ఫస్ట్ పెద్దవాడి దగ్గర నుంచి చేస్తూ ఉంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ సిబ్లింగ్ రైవల్రీ సర్టెన్ ఏజ్ వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, 200% ఉంటుంది. ఎక్కడో లేదు అంటే వాళ్ళు నిజంగా ఒకళ్ళు చెప్పాలంటే 100 కేసెస్లో ఒక 2 కేసెస్లో సిబ్లింగ్ రైవల్రీ ఉండదు, మిగతా 98 కేసెస్లో ఖచ్చితంగా సిబ్లింగ్ రైవల్రీ ఉంటుంది. కానీ బ్యూటీ చెప్పంటారా, సిబ్లింగ్ రైవల్రీ ఎవరి మధ్యలో అయితే ఉంటుందో కొంత దాటిన తర్వాత వాళ్ళు 18-19 years వచ్చాక వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ ఆఖరికి పిల్లలకి అమ్మా నాన్నకు మధ్య కూడా ఉండదు. అన్ని కేసెస్ కావాలంటే ఇప్పుడు చూసే వాళ్ళని అడగమనండి, చిన్నప్పుడు మేము కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోలేదురా, కానీ ఈరోజు నేను నిలబడింది కారణం మా అక్కో, నా తమ్ముడో, నా చెల్లో, నా అన్నో అని చెప్పి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. రేసుగుర్రం సినిమా అదే ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్లీ. దాంట్లో నేను ఒకడిని. మా నాన్నగారు చనిపోయేంత వరకు 8th class వరకు నేను, మా అన్నయ్య అసలు ఎంత అంటే మా అన్న నాకు టార్చర్ చూపించేవాడు, నేను మా అన్నయ్యని కొట్టాను, అలా కొట్టేవాడిని. కానీ ఈరోజు మీ ముందు ఇలా కూర్చుంటున్నానంటే కారణం, ఈరోజు మీ ముందు ఇలా ఈ పొజిషన్లో సైకాలజీ డిగ్రీ రావడానికి కారణం ఆ దేవుడు మా నాన్నగారిని తీసుకెళ్ళిపోతే మా నాన్నగారి రూపంలో ఒక అన్నయ్యని పెట్టి అరే ఈడు నిన్ను చూసుకుంటాడని చెప్పి నాకు ఈరోజు ఈ పొజిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మా అన్నయ్య. అప్పుడు చిన్నప్పుడు కొట్టుకున్నాం కదా, కానీ ఈరోజు నిలబడడానికి కారణం నేను ఈరోజు ఒక ప్రొఫెషన్లో ఉండి ఇంత గౌరవం పొందుతున్నానంటే నా బ్యాక్ ఎండ్ ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఎవరైనా ఉంటే మా అన్నయ్య. అందుకే అంటారు అమ్మలో ఆ నాన్నలో నా కలిపితేనే అన్న. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆ పొజిషన్ ఉంటుంది. సో సిబ్లింగ్ రైవల్రీ కొంతవరకు ఉంటుంది, కానీ మీకు ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు మెచ్యూర్ అవుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ బాండింగ్ చాలా బాగా ఏర్పడుతుంది. ఈరోజు ఎంతమంది అక్కలు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి తమ్ముడు ఉంటారో ఆ తమ్ముడు చూసుకున్నట్టు అక్కలు ఇంకెవరు చూసుకోరు. అర్థమైందా? ఫేవరెట్. ఎంతమంది చెల్లెలు ఉన్నారో వాళ్ళకు ఒక అన్నయ్య ఉంటే ఆ అన్నయ్య ఆఖరికి తన భార్యను అంత బాగా చూసుకుంటలేదు కానీ ఆ చెల్లి కోసం ప్రాణం ఇస్తాడు. అన్న చెల్లెలు అక్క తమ్ముడు గురించే చెప్తున్నారు, అక్క చెల్లెలు అన్న తమ్ముడు గురించి చెప్పరా ఏంటి? అన్న తమ్ముడే, నేను అక్క చెల్లెలు ఉంటారు. వాటిలో కూడా ఇప్పుడు నేను సేమ్ జెండర్ ఉన్న సిబ్లింగ్స్ ఉన్న సిబ్లింగ్స్ కూడా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, మీరే ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ సిస్టర్ కోసం మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, నేను మా బ్రదర్ నా కోసం అంతే సపోర్ట్ చేస్తున్నాడు. ఈరోజు నేను మా అన్నయ్యకి అంతే సపోర్ట్ చేస్తున్నాను. కాకుంటే ఏంటంటే ఆపోజిట్ దానికి ఇంకా ఎక్కువ నెక్స్ట్ లెవెల్ బాండింగ్ ఉంటుంది. ఇది మాత్రం నేను చూసిన అన్ని కేసెస్లో. కావాలంటే ఇప్పుడు చూసే వాళ్ళు కూడా కింద వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాయమనండి. ఒకవేళ అన్న తమ్ముడు అక్క చెల్లి ఉండే ప్యాటర్న్ కాకుండా మిగతా వాళ్ళు అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముడు ఉండే ప్యాటర్న్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డెఫినెట్లీ. మేము కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాం ఒక అన్నయ్య తమ్ముడు ఉంటే బాగుంటుంది, బట్ కజిన్స్ ఉన్నారు. ఎస్ నాకు కూడా చెల్లెలు, అందుకే నేను నాకు ఆ సిస్టర్ ఫీలింగ్ లేదు కాబట్టి ఇప్పుడు కలిసిన నా దగ్గర సూపర్ మామ్స్ ఒక 5,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ అమ్మ నేను మీ సొంత అన్నయ్యలాగా తమ్ముడులాగా ఫీల్ అవ్వండి, ఎందుకంటే ఆ బాండింగ్ నెక్స్ట్ లెవెల్. అయితే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కి ఉన్న డౌట్, పిల్లల ముందు మేము అమ్మా నాన్నలా ఉండాలా, భార్యాభర్తల్లా కూడా ఉండొచ్చా, వాళ్ళకి రిలేషన్షిప్ వాల్యూస్ కానీ హెల్దీ రిలేషన్షిప్ ఇలా ఉంటుందని చూపిస్తే బెటరా అన్న క్వశ్చన్ చాలామంది మీ దగ్గర రైస్ చేస్తూ ఉంటారు. ఏమంటారు దీని గురించి? మా దగ్గరికి కౌన్సిలింగ్ మామూలుగా వస్తుంటారు. కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అంటే పిల్లలే అనుకుంటారు. మా దగ్గరికి కొంతమంది అడల్ట్స్ అంటే 30-35 years ఉండే ఏజ్ వాళ్ళని తీసుకొని వచ్చి నేరుగా కూర్చోబెట్టి, సార్ మా వాడికి అంతా బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్, ఏమంతా అర్థం కావట్లేదు అని అడుగుతుంటారు. వీళ్ళని బయట పంపించి వాళ్ళని కూర్చోబెట్టి ఏం బాబు ఎందుకు చేసుకోరంటే, సార్ అంతా బాగుంది సార్, కానీ మా అమ్మ నాన్న బ్రతికినట్టు నేను పెళ్లి చేసుకుని ఆ నరకం చూడాలనుకోవట్లేదు సార్ అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ తల్లిదండ్రులుగా వాళ్ళకి పిల్లలకి చదువు ఉద్యోగం దాకా తీసుకురాగలిగారు తప్ప తర్వాత ఫ్యూచర్ ఏదైతే ఉందో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా మాత్రం పేరెంట్స్ ఉండట్లేదు. బట్ అదే మెయిన్ లైఫ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు మీరు ఈ యాంకర్ ఉద్యోగానికి రావడానికి ఒక
కాలం ఏంటంటే జస్ట్ మీ క్వాలిఫికేషన్ అంటే అని అడుగుతారు తప్ప మీకు ఆ రోజు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎక్కడ చదివారు, దాంట్లో ఈ సబ్జెక్ట్లో ఎన్ని ర్యాంకులు, ఎవరు అడగరు మిమ్మల్ని. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత హౌ యూఆర్ ప్రెజెంటింగ్, హౌ యూఆర్ రెస్పెక్టింగ్, హౌ యూఆర్ ట్రీటింగ్ పీపుల్ అనే దాంట్లో మ్యాటర్ అవుతుంది. అక్కడ కూడా 30 ఏళ్ల వరకే మీకు ఉద్యోగం, మార్కులు ఇదంతా అయితే దాని తర్వాత ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు ఎలా చూడాలి, పిల్లలు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, పార్ట్నర్తో ఎలా బాగుంటే పిల్లలకి ఎలా బాగుంటుంది అని ఇదంతా కూడా ఏ స్కూల్ నేర్పిదండి. ఇంట్లో పేరెంట్సే రోల్ మోడల్గా ఉండాలి. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే సార్ పిల్లల ముందు భార్యాభర్తలు ఎలా ఉంటారు సార్ అంటే, ఇక్కడ భార్యాభర్తలు అంటే అందరికీ ఉంటే దౌర్భాగ్యపు మైండ్ సెట్ ఏంటంటే అదేదో రొమాన్సో ఇది కాదండి. అసలు నిజంగా హెల్దీ రిలేషన్షిప్ ఏంటో నేను చెప్తాను. హెల్దీ రిలేషన్షిప్ మ్యామ్, పెళ్లికి ముందు ఒక అబ్బాయి, పెళ్లికి ముందు అమ్మాయి అని అంటారు టైటిల్స్. పెళ్ళవంగానే వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అంటారు. వాళ్ళిద్దరు అప్పుడు ప్రేమించుకోవడం మొదలుపెట్టి పెళ్ళై పిల్లలు పుట్టంగానే ఒక్కసారి వీళ్ళిద్దరు ప్రమోషన్ వచ్చి అప్పటిదాకా ప్రేమించుకున్న వాళ్ళు కాస్త ఒక్కసారిగా అమ్మా నాన్నగా మారి ఆరో నుంచి వాళ్ళిద్దరు ప్రేమను ఎవరికి ఇస్తారంటే పిల్లలకి ఇస్తారు. అంతకుముందు దాకా మీరు ఏదైతే భార్యాభర్తలుగా ఉన్నారో అప్పటి నుంచి అమ్మానాన్నలుగా మారి వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు ఎక్కడ చదవాలి, ఏం చదవాలి, ఏం బట్టలు కొనియాలి, వాళ్ళ నెక్స్ట్ భవిష్యత్తు ఏంటని చెప్పి వీళ్ళిద్దరూ వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్ప అదే పిల్లల ముందు గొడవ పెట్టుకునేటప్పుడు ఎలా అలానే గొడవ పెట్టుకోవద్దని చెప్పట్లా. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల ముందు అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరగగానే వీళ్ళిద్దరికి ఈగోలు క్లాష్ అయిపోయి ఈయన ఈ రూమ్లోకి వెళ్తాడు, ఆ రూమ్లోకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వీడికి, అలా ఉంటారు. కానీ నేనేమంటాను తెలుసా, చాలామంది పిల్లల ముందు ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దంటారు. కానీ నేనేమంటానంటే పిల్లల ముందు ఆర్గ్యుమెంట్స్ జరగాలి. ఎందుకు తెలుసా, ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి, కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో పిల్లలకి తెలియాలి. ఎలా అంటే ఉదయాన్నే మీ ఇద్దరికి ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకోండి, ఈవినింగ్ అయ్యేసరికి ఇద్దరు అక్కడే కూర్చొని సారీ ఇందాక నేను పొరపాటున అలా అన్నానని చెప్పి నేను చెప్పినా మా మిస్సెస్ వచ్చి నాకు లేదు నేను ఇందాక కొద్దిగా అలా అనకూడదని, ఏం పర్లేదు డార్లింగ్ అని చెప్పి మాట్లాడుకొని సర్దుకుంటే అప్పుడు ఆ పాప కానీ బాబు కానీ చూస్తున్న వాళ్ళకి ఏమర్థం అంటే ఇద్దరి మధ్య క్లాష్లు వస్తాయి, కానీ ఈవినింగ్ కల్లా దాన్ని సాల్వ్ చేసుకొని వెళ్ళాలి అనే బ్యూటిఫుల్ పాయింట్ ఏ స్కూల్ కాలేజ్ నేర్పిదో అమ్మా నాన్నగా ఎగ్జాంపుల్స్ ఒక భార్యాభర్తగా ఉంటూ వాళ్ళ ముందు నేర్పించాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఈగోలకు పోయి భార్య ఇటు వెళ్తుంది, భర్త ఇటు వెళ్తాడు, వీడు ఎక్కడికి 4-5 రోజులు మాట్లాడుకోకుండా కొంతమంది ఉంటారు. వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలండి. మీరు అలాగే మాట్లాడుకోకుండా ఉండండి. డెఫినెట్గా రేపటి రోజున ఉత్తమ పౌరుల్ని మీ పిల్లల రూపంలో సమాజానికి ఇస్తున్నట్టే. బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఈగోస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో పిల్లల ముందు మీరు కనుక నేర్పించగలిగితే దెన్ యు ఆర్ ద బెస్ట్ హస్బెండ్ వైఫ్. అలా అదొకటి. అప్పుడప్పుడు భార్యకు ఒక కాఫీ కలిపించి ఒక గంట సేపు అలా కూర్చున్నప్పుడు వీళ్ళు పిల్లలు చూస్తూ ఇలా కూడా ఇది నిజమైన లవ్ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. లేకపోతే వాడు మొదటి స్టెప్ సినిమాలో డైరీ సిల్క్ ఏంటండి డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తేనో రోజ్ ఫ్లవర్ ఇస్తే లవ్ అని ఆ మొదటి స్టెప్ మైండ్ సెట్లో ఉండేది కాస్త లేదు ఇలాంటి హెల్తీ రిలేషన్షిప్ ఉండేదా లవ్ అనేది ఫస్ట్. నిజంగా వాడికి ఎంతమంది పేరెంట్స్ మధ్య ఉండే లవ్ని వాడు ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు, అసలు ఎక్కడుంది అసలు పేరెంట్స్ మధ్య లవ్? పేరెంట్స్గా అంటే హస్బెండ్ వైఫ్ లవ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో పిల్లలకి చూపిస్తే డెఫినెట్గా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారండి. అది ఇక్కడ మిస్ అవుతుంది. ఈ కైండ్ ఆఫ్ లవ్ ని వాళ్ళు చూపిస్తూ ఉంటే బెటర్. చూపించకపోతే వాడేమవుద్ది, చిన్నప్పుడే వాడు చూసే సినిమాల్లో ఇదా లవ్, ఇదా అట్రాక్షన్, ఆ దౌర్భాగ్యాలకి వెళ్ళిపోతాడు. సో పిల్లలు నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిల్లలు చాలా విషయాలకి అట్రాక్ట్ అయిపోతున్నారు, ఏమంటారు డైవర్స్ అయిపోతున్నారు, డీవియేషన్ అవుతున్నారు. అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి? పేరెంట్స్ కంటే ఫస్ట్ వాళ్ళ అంటే పిల్లలకు కూడా ఫస్ట్ చెప్పాలి. అంటే ఏ వయసుకి అట్రాక్ట్ అవుతుంటే మ్యాక్సిమం ఇప్పుడైతే ఆఖరికి 10 years 11 years నుంచే స్టార్ట్ అయిపోయింది దౌర్భాగ్యం అంత. అది ఏంటంటే ఈ మధ్య పార్ష్ స్కూల్స్లో కల్చర్ ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చి ఏమి నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, ఏమి నీకు గర్ల్ ఫ్రెండ్ లేడా అనే స్థాయిలో ఉండేసరికి ఎక్కడ సొసైటీ కోసం ఉండాల్సినంత స్థాయిలో ఈ మధ్య పిల్లల మీద అది డిఫరెంట్గా పీర్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ ఫస్ట్ అక్కడ తెలియజేయాల్సిందంటే పేరెంట్స్గా ఫస్ట్ వాళ్ళు నేర్పాల్సింది అసలు నిజమైన లవ్ అంటే నీ దృష్టిలో ఏంటి ఒకసారి చెప్ప అని పిల్లలతో ఫస్ట్ కూర్చొని మాట్లాడితే ఫస్ట్ మీరేం చెప్పొద్దు, ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో ఫస్ట్ తెలుసుకోండి. అంటే నిజమైన లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి, ఎఫెక్షన్ అంటే ఏంటి, నీ దృష్టిలో ఎలా డిఫైన్ చేస్తావు అని వాళ్ళకు ఒక యుక్త వయసు వచ్చినప్పుడు అంటే ప్రీటీన్లోకి వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ సిట్ అండ్ డిస్కస్ అప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు ఓహో వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మనం ఏం కల్టివేట్ చేస్తే వాళ్ళకి అది అర్థమవుతుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, చూసే యంగ్స్టర్స్ 13, 14, 15 తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నాకు క్వశ్చన్ అడుగుతాను. ఇది కొద్దిగా ఘాటుగా ఉండొచ్చు కానీ క్లియర్గా చెప్తాను. అట్రాక్షన్లో ఈ మధ్య ఎంత దౌర్భాగ్యం అంటే ఒక మెడిసిన్ ఫస్ట్ ఇయర్కి వస్తుందంటే ఆ అమ్మాయి ఎంత చదివితే మెడిసిన్లో సీట్ వచ్చి ఉంటుంది. డబ్బులు పెట్టి కొనే వాళ్ళు కూడా కాదు పాపం, వాళ్ళు చదువుకొని ర్యాంక్ సంపాదించిన వాళ్ళు. అంటే ఆమె ఎంత ఫోకస్డ్గా ఎంత చేస్తుంటే ఒక ఆటో డ్రైవర్ని లేకుంటే వాడు సైకిల్ టైర్లు పంచర్లు వేసుకునేవాడు వాడిని ప్రేమించడం ఏంటి, ఆ ట్రాప్లో పడ్డం ఏంటి? ఈ మధ్య చాలా కేసెస్ అవే ఉన్నాయి.
స్థాయిని మించి వాడి పనే కొంతమంది అంటే సోకాల్డ్ అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు వీళ్ళు ట్రాప్ చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు. అంత బాగా చదువుకొని అంత బాగా 18 ఏళ్ల పాటు ఫోకస్ చేస్తూ 18 ఏళ్ల పాటు సీరియస్గా వచ్చిన అమ్మాయి ఎందుకు ఆ చిన్న ట్రాప్లో పడిపోతూ ఎందుకు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు? సో అమ్మాయిలు అట్రాక్ట్ అవుతున్నారు అబ్బాయిలకి, అబ్బాయిలు అమ్మాయిల వెనకాల పడుతున్నారు. ఎస్, దీనికి నేను ఒక విషయం చెప్తాను. ఎవరు తప్పుగా అనుకున్నా ఏం పర్లేదు, కానీ ఇది చెప్పకపోతే మాత్రం చాలా పెద్ద పొరపాటు. మ్యామ్, నేను రోడ్డు మీద ఎప్పుడైనా టీ తాగుతున్నప్పుడు ఎవరైనా చూడండి, టీ తాగుతున్నప్పుడు వాళ్ళు ఎవరైనా బిస్కెట్లు తింటున్నప్పుడు పక్కన రోడ్ సైడ్ డాగ్స్ ఉంటే ఏం చేస్తాయంటే, నేను ఇప్పుడు మా ఊరు నెల్లూరులో మేము టీ స్టాల్ దగ్గర నిలబడుకున్నప్పుడు అప్పుడప్పుడు డాగ్స్ వస్తుంటే మేము ఏదైనా బిస్కెట్ తీసి అది ఇస్తుంటాం. నా చేతిలో ఒక బిస్కెట్ ఉంది, డాగ్ అక్కడి నుంచి చూస్తుంది. నేను ఒకవేళ బిస్కెట్ ఇలా చూపించానంటే డాగ్ ఏం చేస్తుంది, నేరుగా నా దగ్గరికి వస్తుంది, వచ్చి తన బాడీలో ఒక పార్ట్ ఊపుతుంది, తోక ఊపుతుంది. అంటే ఏంటి, సార్ పెట్టండి సార్ అని చెప్పి తోకొప్పుతుంది. నేను ఆ బిస్కెట్ ఇచ్చాను అనుకో, ఇంకా నేను ఒక 2 అడుగులు వేసేదాకా కూడా నా వెనకాలే ఉంటుంది, ఎందుకంటే ఇంకో బిస్కెట్ ఇస్తానని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ డాగ్ అక్కడ నాకు ఎఫెక్షన్ చూపించినంతసేపు నేను అని చెప్పి ఇస్తూ ఉంటాను. ఒకవేళ ఆ డాగ్ అరిచింది అనుకో, నేనేం చేస్తాను, అని చెప్పి అంటాం. ఓకేనా, ఇది ఒకటి. రెండో సిచ్యువేషన్, ఇదే బిస్కెట్ తీసుకెళ్ళి నేను ఆర్మీ ట్రైన్డ్ డాగ్ దగ్గర, పోలీస్ ట్రైన్డ్ డాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిస్కెట్ చూపిస్తే అది తోకొప్పుకుంటూ వస్తుందా? పైనుంచి కిందకి చూస్తే ఎవడరా నువ్వు. పోనీ డాగ్ తినే బిస్కెట్నే, ఏది హెల్దీ, నేను షాప్లో కూడా ₹2 బిస్కెట్ కూడా మాట్లాడతా, డాగ్ తినే బిస్కెట్నే కొనుక్కొని వచ్చి, డాగ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చి ఇచ్చినా కూడా అది దగ్గరికి కూడా రాదు. అదేంటి, ఇది బిస్కెట్ చూపిస్తే వచ్చేసింది, అది బిస్కెట్ చూపిస్తున్నా రావట్లేదు. వెల్ ట్రైన్డ్ ఒక అమ్మాయి క్యారెక్టర్లో కూడా వెల్ ట్రైన్డ్గా అంత కంట్రోల్గా ఉంటే రేపటి రోజున మనకి రెస్పెక్ట్ వస్తుంది, ఒక అమ్మాయికి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఈరోజు చాలామంది, సారీ ఇక్కడ చూసే వాళ్ళందరినీ క్షమించమని, తల్లిదండ్రులకు అర్థమవుతుంది, చూసే పిల్లలకు కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక ₹120 సిల్క్ చాక్లెట్, ₹10 ఫ్లవర్ పట్టుకొని ఎవడో రోడ్డుకి బేవర్స్గా ఒంటి మీద వాడు వేసుకునే డ్రెస్సు వాడిది కాదు, అమ్మా నాన్న కొనిచ్చిన బండ్లో దాంట్లో వాళ్ళ రక్తం చించిన పెట్రోల్ కొట్టించుకొని వచ్చి స్టంట్లు వేస్తుంటే వాడికి మనం పడిపోతున్నామంటే, నాకు తెలిసి రేపటి రోజున కొద్దిగా మనం ఏదైనా రియాక్ట్ అయినా కూడా వాడు ఆ డాగ్ని మనం విసిరేసినట్టే ఇక్కడ మనల్ని కూడా మన జీవితాలు రోడ్డు మీద విసిరేస్తారు. దయచేసి మనందరం ఎలా ఉండాలంటే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ట్రైన్ డాగ్ లాగా ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగి ఎవడొచ్చినా నీ క్యారెక్టర్ కొనలేని స్థాయికి నువ్వు ఎదగాలని ప్రతి అమ్మాయిని అబ్బాయిని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్రైమ్స్ అనేవి ఎక్కువ పెరిగిపోయాయి. రీజన్స్ ఏంటంటే, అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎక్కువ తెలుస్తున్నాయి అంటారు. కానీ ఛానల్స్ అన్నీ కూడా మనం ఏవైతే ఛానల్స్ చూస్తున్నామో, టీవీ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్, ఎవ్రీథింగ్, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్, ఇన్స్టా ఛానల్స్లో ఒక్క న్యూస్ని 10 సార్లు చెప్తూ ఉంటే ఎదుటోడు, బీయింగ్ యూ యాజ్ ఎ సైకాలజిస్ట్, ఎదుటి పర్సన్ అది చెయ్యాలి అన్న థాట్ కానీ ఇన్స్టింక్ట్ కానీ వస్తుందంటారా? ఎక్కడో వన్ ఆఫ్ ద రీజన్స్ మా ఛానల్ వాళ్ళే అయ్యి ఉంటారా ఇటువంటి క్రైమ్స్ పెరిగిపోవడానికి? అంటే ఇందాక చెప్పింది ఏదైతే మీరు అన్నారో, అంతకుముందు ఎక్కువ న్యూస్ ఛానల్స్ లేవు, మనకు అంత వార్తలు తెలిసేవి కదా, అప్పుడు కూడా క్రైమ్స్ జరుగుతున్నాయంటే అప్పటికంటే క్రైమ్స్ ఇప్పుడైతే పెరిగాయండి, 200% పెరిగాయి. సెకండ్ది పెరిగిన దాంట్లో ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పర్సన్ మీద పగ ఉంది అనుకుందాం, అంటే నాకు ఒక పర్సన్ హాని చేశాడు, ఆ పర్సన్ ఏదో ఒక విధంగా నేను బాధ పెట్టే విధంగా చేయాలనుకుంటూ ఉన్నాను మనసులో, కానీ ఏం చేయాలో నాకు తెలియదు. అలాంటప్పుడు కొన్నిసార్లు ఇంకా అతని మీద నాకు ద్వేషం పెరుగుతుంది, ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఆ టైంలో ఈ మధ్య రెగ్యులర్గా నేను న్యూస్ ఛానల్స్ ఎక్కువ చూస్తున్నప్పుడు ఎలా చంపారు, ఎలా హతమార్చారు, ఎలా దాన్ని హైడ్ చేశారు, ఎలా దాచొచ్చు అని చెప్పి ఈ వార్తలనే తెలుస్తూ ఉన్నాయి. అవన్నీ నన్ను ఎక్కడో తెలియకుండా, ఓ ఇలా చంపితే నాకు కొద్దిగా పగ తీరుతుంది, ఇలా చేస్తే పగ తీరుతుంది అని చెప్పి ఇవన్నీ నన్ను ఆల్రెడీ నా మైండ్లో ఒకటి నెగిటివ్ ఉంది, ఇవన్నీ నన్ను ప్రేరేపించి నన్ను ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంటాయండి ఖచ్చితంగా. అంతెందుకు, మీకు ఒక మర్డర్ కేసు మీకు లాస్ట్ 2 months బ్యాక్, సారీ 1 year బ్యాక్ అనుకుంటా, 1 year బ్యాక్ జరిగింది. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని ఆ అబ్బాయి అమ్మాయి విడిపోతూ, ఈ అమ్మాయి ఏమైందంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కనెక్ట్ అయ్యి వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి, అరే నేను నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు ప్రేమిస్తావు అని చెప్పి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ అమ్మాయి ఏం చేసింది, వెంటనే ఈ అబ్బాయికి చేసి, వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నీకు కూడా తెలుసు, వాడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఎలా అయినా వాడిని తప్పిస్తే నేను ఇద్దరం హ్యాపీగా ఉండగలుగుతామంటే, వెంటనే వాడేం చేశాడు, వారం రోజులు కూర్చొని మొత్తం న్యూస్ అంతా ఎతికి ఎక్కడెక్కడ ఏ ఘోరాల్లో ఏం చేస్తే నేను బయటపడకుండా ఉంటానని చెప్పి అవన్నీ ఎత్తుకొని డీమార్ట్కి వెళ్ళి కత్తి కొనుక్కొని వచ్చి దాని తర్వాత చంపేశాడు. అంటే ఖచ్చితంగా ఇవంతా సైకలాజికల్గా ఏమంటారంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటామండి. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటే నాకు ఆలోచన ఉందా లేదా పక్కన పెట్టండి, నన్ను ప్రేరేపించడంలో ఒక 1% ఇవన్నీ హెల్ప్ అవుతూ ఉంటాయి.
అందుకే మీరు ఈ మధ్య చూసారులేదో చాలా వరకు కొన్ని సిమిలర్ మర్డర్స్ జరుగుతుంటాయి. అంటే వాళ్ళు ఎలా చేశారు అలాగే చేయడం, వాళ్ళు ఇలా చేశారు దాని తర్వాత సినిమాలను చూసి కూడా కొంతమంది అవి చాలా చాలా ఘోరాలే ఉన్నాయి కదా, కంటిన్యూ అవుతున్నాయండి. అంటే ఒక న్యూస్ ఏదైనా వస్తే జస్ట్ ఛానల్ వాళ్ళు ఒకసారి వెయ్యండి, తెలియాలి జనాలకి. ఎక్కువసార్లు రిపీటేటివ్ ఏమవుతుందంటే అది మానసికంగా చాలా వరకు, పైగా చూసే వాళ్ళకి కూడా ఆ న్యూస్ ఎక్కువసేపు చూస్తుంటే వీళ్ళకి బాధ ఎక్కువ అవుతుంది, ఎమోషన్స్ కూడా. అందుకే న్యూస్ ఛానల్స్ హాఫ్ ఆఫ్ ద థింగ్స్ తగ్గిస్తే 200. కరోనా టైంలో కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ, భయం వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ. భయానికి చనిపోయిన వాళ్ళే. ఎందుకంటే న్యూస్ ఛానల్ పెట్టినప్పుడల్లా కరోనా 150 కేసులు వచ్చాయి, ఈ రోజు 2000 కేసులు వచ్చాయి అనగానే ఊరి నాయన ఏమైంది పక్కింటో లేదంటే ఆ కంగారుతో ఎక్కువైంది. ఎవడైతే న్యూస్ ఛానల్ చూడలేదు వాళ్ళందరూ హ్యాపీగా బతుకున్నారు. సో మొత్తానికి న్యూస్ ఛానల్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీలైతే ఒకసారి ఇలా జరిగిందని చెప్పాలి మనం, అది వ్యూస్ కోసమో లేకుంటే ఏదో. నన్ను చాలా మంది అప్రోచ్ అయ్యి మీరు న్యూస్ రాగానే ప్రతి ఒక్క దాని మీద మీరు స్పందించండి, నేను స్పందించే కేసు ఉంటే స్పందిస్తాను తప్ప అన్నిటికీ నేను రాలేను, నన్ను వదిలేయండి అని చెప్పి నేను వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో నేను ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండకూడదని చూస్తాను. క్రైమ్ అనేది అందరికి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, అది ఎన్నిసార్లు చూస్తే అంత కిక్ వస్తుందని ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఛానల్ వాళ్ళు కూడా వేస్తున్నారు. వీళ్ళకి వ్యూస్ రావాలి, వాళ్ళకి కిక్ రావాలి. ఈ మధ్యలో క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. దయచేసి అది కొద్దిగా ఎవరో ఒక బ్రేక్ వేస్తే కొద్దిగా మంచిది. సో అయితే ఇప్పుడు ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది ఏంటంటే, నేను స్ట్రెస్లో ఉన్నాను, ఆ స్ట్రెస్లో ఉండి 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 నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఈ స్ట్రెస్లో ఉండడాన్ని డిప్రెషన్లో ఉండడానికి డిఫరెన్స్ ఏంటి? ఒక 2వ క్లాస్ కుర్రాడు వచ్చి మా వాడు స్ట్రెస్కి గురవుతున్నాడు అని చెప్పి పేరెంట్ చెప్తూ ఉంటే, 2వ క్లాస్ పిల్లాన్ని తీసుకొని వచ్చి మా వాడు స్ట్రెస్కి గురవుతున్నాడంటే, సరే అమ్మ ఒకసారి వాడికి స్ట్రెస్ అంటే స్పెల్లింగ్ రాయమని అన్నా, లేకపోతే స్ట్రెస్ అంటే చెప్పమంటే వాడు చెప్పలేడు. కానీ మీరు ఎలా స్ట్రెస్ అంటే ఏమండి చాలా ఒత్తిడికి గురవు, అదే ఒత్తిడి అంటే ఏంటి ఏమండి మాకు తెలియదు, మాకు అనిపిస్తుంది. అసలు ఎలా చెప్తారండి? ఇప్పుడు జ్వరం వస్తుందంటే మనకి బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి, ఆఖరికి టైఫాయిడ్ డెంగ్యూ వస్తుందంటే బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి, బోన్ ఏదన్నా వాస్తుందంటే లోపల ఏదో ప్రాబ్లం ఉందని చెప్తాం. ఏమీ తెలియకుండా వాడు ఒక్కసారి మూడు డిస్టర్బ్ అయినా కూడా మా వాడు డిప్రెషన్లో ఉన్నానంటారు. అసలు వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఏంటంటే సైకలాజికల్ టర్మ్స్ ఏవి రాంగ్గా యూజ్ చేయకూడదండి. ఇప్పుడు ఎవరన్నా నేను మిమ్మల్ని వచ్చి ఒకవేళ మీరు మూడు బాగాలేరు అనుకోండి, ఏదో ఆ రోజు డల్గా ఉన్నారు, నేను వచ్చి ఏం లాస్య గారు డిప్రెషన్లో ఉన్నట్టున్నారంటే, డిప్రెషనా అవునా, మళ్ళీ ఇంకొరొచ్చి ఏం లాస్య గారు మీరు డిప్రెషన్లో ఉన్నట్టు ఇప్పుడు సుధీర్ చెప్పాడని చెప్పి నేను ఇంకో 2-3 సార్లు వచ్చారనుకో, 3వసారి మీరేమనుకుంటారు తెలుసా, డిప్రెషన్లోనే ఉంటాయి, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు కానీ వీళ్ళందరూ చెప్పడం వల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సారీ, ఈ మధ్య అందరికీ తెలియకుండా ప్రాబ్లం ఇదే వస్తుంది. అసలు నిజమైన డిప్రెషన్ ఏంటంటే నేను చెప్తా. నరసింహ సినిమా చూసారు మీరు? రజనీకాంత్, రమ్యకృష్ణ, సౌందర్య ముగ్గురు కలిసి ఒక సినిమా ఉంటుంది. దాంట్లో రజనీకాంత్ సౌందర్యాన్ని పెళ్లి చేసుకున్న కోపంతో రమ్యకృష్ణ వెళ్ళిపోయి 25 ఏళ్ళు ఒక రూమ్లో తిండి తిప్పులు మానేసి, సూర్యుడిని చూడకుండా, నిద్రాహారాలు మానేసి, టైంకి తినకుండా అలాగే ఉండిపోతే దాన్ని డిప్రెషన్ అని మేము అంటాం. వీళ్ళు ఒకరోజు ఎవరో టీచర్ తిరిగితే ఇంట్లోకి వచ్చి కూర్చోగానే మా పాప డిప్రెషన్లో ఉందండి ఏం చేయమంటారండి, మనమే చేతులారా. ఎస్, మూడ్ని డిజార్డర్తో కనెక్ట్ చేస్తున్నారు. నేను డల్గా ఉండడం మూడ్, నేను సాడ్గా కూర్చోవడం మూడ్. డిప్రెషన్ అనేది వ్యాధి, అర్థమైందా? మానసిక రుగ్మతను తీసుకొని ఒక మూడ్కి కనెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఎలా చెక్ చేయాలంటే ఫిట్ అనే ప్రిన్సిపల్ ఉంటుంది, FIT. మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్నామో లేదో ఎలా చెక్ చేస్తామో, ఈ ఫిట్ ప్రిన్సిపల్ ద్వారా మానసికంగా మనం ఎలా ఉన్నామనేది తెలుసుకోవచ్చు. ఫిట్ అంటే F స్టాండ్స్ ఫర్ ఫ్రీక్వెన్సీ, I స్టాండ్స్ ఫర్ ఇంటెన్సిటీ, T స్టాండ్స్ ఫర్ టైం డ్యూరేషన్. ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెన్సీగా మీరు మూడ్ అప్సెట్ అవుతుంది, ఎంత ఫ్రీక్వెన్సీగా మీకు నిద్ర పట్టట్లేదు, ఎంత ఫ్రీక్వెంట్గా మీకు ఆకలి వేయట్లేదు. నాకు 4 రోజులకోసారి తినాలని పెట్టలేదు సార్, 5 రోజులకోసారి నాకు నిద్ర పట్టట్లేదు సార్ అనే విధంగా ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. సెకండ్, ఇంటెన్సిటీ, వచ్చినప్పుడు ఎంతసేపు మీకు నిద్ర పట్టట్లేదు, 2-3 గంటల, 3-4 గంటల, ఎంతసేపు పట్టట్లేదు, అర్థమైందా? ఎంతసేపు మీకు తినాలని పెట్టలేదు, రోజంతా తినాలని పెట్టలేదు, ఒక పూట తినాలని పెట్టలేదు, ఏంటి? ఎంతసేపు మీకు అసలు బయట పీపుల్తో కలవాలని పెట్టలేదు, సోషలైజ్ అవ్వాలని పెట్టలేదు, ఎంతసేపు, ఎంత ఇంటెన్స్, ఎంత డ్యూరేషన్ పాటు ఉంటుంది అనేది. థర్డ్, టైం, ఎంతకాలం నుంచి సార్, నెల నుంచి ఇదే ఇబ్బంది సార్, 2 నెలల నుంచి ఇదే ఇబ్బంది, 3 నెలల నుంచి ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనే విధంగా ఉంటే దాని ప్రకారం మినిమం ఒక 2 నెలల నుంచో 3 నెలల నుంచో ఇలా ఉంటే డెఫినెట్గా అది డిప్రెషన్ అనో ఏదో ఒక పదంతో మనం, అది కూడా ఎవరు డిఫైన్ చేయాలి? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి. మ్యామ్ ఇప్పుడు ఈ బోన్ లోపల ఇరిగిందా అతుక్కోనుందా మీరు చెప్పగలుగుతారా? చెప్పండి. ఐ కాంట్ సీ. ఈవెన్ మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ చూసి ఇక్కడ ఏదో కనెక్షన్ మిస్ అయినట్టు ఒకసారి ఎక్స్రే తీస్తేనో తెలుస్తుందబ్బా అని చెప్పి అంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా,
మొహం చూడంగా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నువ్వు స్ట్రెస్లో ఉన్నావు, నువ్వు యాంగ్జైటీకి వెళ్తున్నావు. నేను ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుతాను సార్, నా ఫేస్ చూసి మీరు బీయింగ్ ఎ సైకాలజిస్ట్ నేను డిప్రెషన్లో ఉన్నానా హ్యాపీ పర్సన్ అని ఎలా జడ్జ్ చేస్తారు? హ్యాపీగా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, నేను అలాంటప్పుడు నేను బయటికి వెళ్ళి జాతకాలు చెప్పుకుంటూ బతికేయచ్చు. నిజంగా చూడంగానే హే యు ఆర్ ఇన్ డిప్రెషన్ మ్యాన్ రా అని చెప్పి నేను జాతకాలు చెప్పుకుంటూ బతికేవాడు. అలా ఎవరు చెప్పలేరండి. మా దగ్గర కూడా కొన్ని క్వశ్చనైర్స్ ఉంటాయి. మేము వచ్చిన తర్వాత క్వశ్చనైర్ ద్వారా మేడం మీకు ఎంతకాలం నుంచి ఇది ఎఫెక్ట్ అయింది, ఎంతకాలం నుంచి మీరు నిద్రపోతున్నప్పుడు ఉలికి పడడం కానీ లేకుంటే నిద్ర రావట్లేదు అని చెప్పి మొత్తం క్వశ్చనైర్స్ ద్వారా తెలుసుకుంటాను తప్ప రాగానే మీరేదో మొహం మీద రాసుకొని వస్తే మేమేదో మాంత్రికుల్లాగా పైన చదివేసి మీరు డిప్రెషన్లోనే చెప్పలేమండి. కొంతమంది కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్తుంటారు వస్తుంటారు, వీళ్ళని ఏమంటారు అంటే కొన్ని సందర్భాల్లో పాపం అది తెలియకుండా మానసిక సమస్యలు వాళ్ళలో ఉంటే ఖచ్చితంగా అవి చాలా వరకు కొన్ని ఫ్రీక్వెన్సీలో అవుతుంటాయి. అందరికీ అవ్వదు. అంటే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళి, ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటంటే టాబ్లెట్స్ వాడి లేకుంటే ఇలా వచ్చినప్పుడు కొన్నిసార్లు మళ్ళీ అటువంటి పరిస్థితులు ట్రిగ్గర్ అయినప్పుడు వీళ్ళు మళ్ళీ ఆ ధోరణిలోకి వెళ్ళడం వస్తూ ఉంటారు. కానీ మూడు ఎఫెక్ట్ అయినప్పుడు కూడా నేను నిన్న డిప్రెషన్లోకి వెళ్ళాను, ఈరోజు బయటకు వచ్చాను, రేపు వెళ్తాను, ఎల్లుండి బయటకు వస్తాను అనే విధంగా మాత్రం ఉండకూడదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే నేను వే బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ టైం అంతా నేను కొద్దిగా డిప్రెషన్లో ఉన్నానండి. దాని తర్వాత మళ్ళీ అంతా సెట్ అయిపోయింది. మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఒక ఇన్సిడెంట్ వల్ల కొన్ని ప్రేరేపించడం వల్ల వెళ్తున్నారంటే, ఒక ఇన్సిడెంట్ ట్రిగ్గర్ అవుతున్న వల్ల ఎఫెక్ట్ అవుతున్నారంటే అది కూడా డ్యూరేషన్ బేసిస్కి ఉంటుంది తప్ప ఇప్పుడు వెళ్ళాను రేపు బయటకు వచ్చాను ఎల్లుండి వెళ్తాను మళ్ళీ బయట అలా ఉండదండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బతకడం మర్చిపోయాము, ఈఎంఐల కోసం బతకడమే ఎక్కువైంది. ఈఎంఐ అంటే అంత మహమ్మారి అయిపోయింది. ఏంటి సార్, ఎలా కట్ డౌన్ చేసుకోవాలి, ఏంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి క్వాలిటీ ఆఫ్ లివింగ్కి తేడా లేకుండా అయిపోతుంది. అండ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి వీఆర్ ఫాలోయింగ్ ద సొసైటీ అంటున్నాం. అసలు ఏంటి సొసైటీ? ఫాలోయింగ్ ద సొసైటీ అన్నాం కంటే సొసైటీ కోసం బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఇది ఈఎంఐయా లేకుంటే క్వాలిటీ మర్చిపోయి కేవలం సొసైటీ కోసం బ్రతకడం అంటారు దీన్ని. మ్యామ్, ఈఎంఐ అనేది ఎప్పుడు ఎలా పెట్టుకోవాలంటే, నా స్థాయి ఒకవేళ నేను 2 రోజులు పని చేయకపోయినా నా స్థాయి ఎఫెక్ట్ అవ్వనంత వరకు ఉండేదాన్ని అది చేసుకోవచ్చు. విజయవాడలో ఒక రోజు ఒక ధర్నా జరుగుతుంది. రోడ్డు మీద టెంట్ వేసుకొని ఒక ధర్నా చేస్తున్నారు. ఎవరంటే ఒక ఆవిడ కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఏం ధర్నా చేస్తున్నారంటే, వీళ్ళు స్కూల్ ఫీజులు ఎక్కువైపోతున్నాయండి ధర్నా చేస్తున్నారు. ఒక విలేకరు నిజంగా ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. నేరుగా అక్కడ కూర్చొని, అమ్మ మీరు ఇప్పుడు ధర్నా చేసే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా స్కూల్ ఫీజు పెంచారంటే దానికోసం అని చెప్పి అన్నారు. వెంటనే ఆయన ఇది ఎప్పుడు ధర్నా జరుగుతుంటే జనవరిలో జరుగుతుంది. ఈయన అడిగాడు, అమ్మ వాళ్ళ స్కూల్ ఫీజు ఈ రోజుకి పెంచారా ముందు నుంచి? లేదండి ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే చెప్పారు ఈ స్కూల్ ఫీజు ఎంత అని చెప్పి, ఈరోజు మేము ఫీజు కట్టలేదు మమ్మల్ని బయట పంపించేశారండి. ఏమ్మా మీరు ఎంత ఫీజు అని అడిగాను. అప్పుడు చెప్పారు 70,000 సార్ ఫీజు అని. మీ ఆయన ఏం చేస్తుంటారని? ఆటో డ్రైవర్ సార్. మీకు నిజంగా అంత కట్టే స్తోమత ఉందా అని అడిగాడు ఆయన. లేదన్న. ఇప్పుడు మీకు ధర్నా చేసే హక్కు ఎక్కడుందని అడిగాడు. అంతే. మిమ్మల్ని ఎవరు అసలు ఇక్కడ జాయిన్ చేయమంది? ఇంకా మీ స్థాయికి కావాలంటే 10,000తో 12,000తో జాయిన్ చేసి మీరు అక్కడ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ? సార్ ఏం చేయమంటారు సార్, పిల్లల కోసం అదంతా. పిల్లల కోసం అంతే అని నువ్వు నీ స్థాయిని మించి నువ్వు 70,000 దాంట్లో జాయిన్ చేసినప్పుడు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? రేపటి రోజున వాడొచ్చి నాన్న హోండా సిటీ కార్లో వాళ్ళు దింపుతున్నావు నువ్వు ఎందుకు దింపట్లేదని అడిగితే అప్పుడు ఏం చేస్తాం? పైగా ఇప్పుడు ధర్నా చేస్తున్నావు కదా, వాళ్ళు ఈ రోజుకి ఫీజు పెంచితే అప్పుడు తప్పు అనుకోవచ్చు. వాళ్ళు ముందే చెప్పినప్పుడు నీ స్థాయి మించి ఏదో సమాజం కోసం మా కాలనీలో వాళ్ళందరూ అక్కడే చదువుతున్నారని చెప్పి నువ్వు జాయిన్ చేసావు కదా, కానీ నీ స్థాయి అంటే ఫస్ట్ చూసుకోకుండా ఎలా జాయిన్ చేస్తావు తల్లి? ఇప్పుడు స్కూల్ ఎంతవరకు తప్పండి. ఈయన స్కూల్ గురించి వత్తాసు పలకడానికి రాలేదు, కానీ చేసే దాంట్లో ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ ఆలోచించుకో అని చెప్పి స్టేటస్ లివింగ్ నువ్వు ఇస్తున్నావు. అర్థమైంది ఫస్ట్ పాయింట్. సెకండ్, మొన్న ఈ మధ్య యూఎస్కి వెళ్ళాను మ్యామ్. యూఎస్కి వెళ్ళినప్పుడు అద్భుతం ఏంటి తెలుసా, మన వాళ్ళందరూ యూఎస్లో ఉన్నారంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, పాపం యూఎస్లో మీకేం రా రాయల్టీ, యూఎస్ నుంచి వస్తున్నప్పుడు నాకేం తీసుకొస్తావు అని చెప్పి అంటూ ఉంటారు కదా. యూఎస్లో చాలా మంది పూర్ పీపుల్ ని చూసారంటే మీరు. నేను అదే మన పోస్ట్ కూడా పెట్టాను మ్యామ్, అది మీరు చూసుంటారు. యూఎస్ పీపుల్లో చాలా మంది మన తెలుగు వాళ్ళు ఈరోజు బయటికి చెప్పలేక షర్ట్ లోపల బనీన్ ఎంత ప్రాబ్లంగా ఉందనేది వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, యూఎస్లో నేను మొన్న వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలామంది పేదవాళ్ళు, అందులో ఇండియన్స్ని కలిశారు. యూఎస్లో ఉండే వాళ్ళందరూ రిచ్ అని ఇక్కడ కూర్చున్న ఇండియన్స్ అందరూ వాళ్ళందరినీ పాపం బ్లేమ్ చేస్తూ అలా ఉంటారు. పైగా పాయింట్ ఏంటంటే, నువ్వేరా యూఎస్కి వెళ్ళి బతుకుతున్నావు, సూపర్ రా నువ్వు తోపు, నీకేం ఈసారి వచ్చేటప్పుడు నాకేం గిఫ్ట్లు తెస్తావు, లక్షలు తీసుకురా అని చెప్పి డైలాగులు వేస్తుంటారు కదా. పాపం అక్కడికి వెళ్ళి వాళ్ళ కష్టాలు అంతే దారుణంగా ఉన్నాయి. ఏంటి అన్ని కష్టాలు పడడానికి రీజన్స్ ఏంటి? అక్కడికి ఏదో కొద్దిగా జీతం ఎక్కువ వస్తుందనో, కొద్దిగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చని అక్కడికి వెళ్తారు కదా. వెళ్ళంగానే ఈ రోజుల్లో చాలామంది కరోనా తర్వాత నేను చూసింది, అక్కడికి వెళ్ళి నేను దాదాపుగా 38 రోజులు ఉంటే ఒక 4,000 కుటుంబాలు కలిశారు. అందరు ఇండియన్ ఫ్యామిలీస్. అందరినీ కలిసినప్పుడు ఫస్ట్ ఏం అడిగాను తెలుసా, మదర్స్ని అడిగాను, మీ ఎండ్ గోల్ ఏంటి అంటే, పిల్లల్ని బాగా చదివించాలి సార్, మంచి స్కూల్లో చదివించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి వాల్యూస్ ఇవ్వాలని చెప్పారు.
పిల్లల్ని అడిగాను, మీ ఇంటి గోల్ ఏంటంటే నేను మంచి ప్రొఫెషన్లోకి వెళ్ళాలి సార్, మంచి సెటిల్ అవ్వాలని చెప్పి అన్నాను. ఫాదర్స్ ఉండే వాళ్ళందరినీ క్వశ్చన్ అడిగాను, సార్ మీ ఇంటి గోల్ ఏంటంటే ఈఎంఐలు కట్టాలి సార్, ఈఎంఐలు కట్టాలి. నేను అక్కడ కూర్చొని మాట్లాడితే, సార్ మాకు వచ్చే జీతం 1,00,000 అనుకోండి, రూపాయల్లో చెప్తున్నాను అందరికి అర్థమని, 1,00,000 రూపాయలు వస్తుంటే నాకు తెలుసు సార్ మా స్తోమత అంత కాదని చెప్పి మేమేదో నార్మల్గా బతికేద్దామని చెప్పి ఒక 10,000లో ఇంటి రెంటో లేకుంటే 15,000 ఇంటి రెంట్ పెట్టుకొని మిగతాదంతా నా ఖర్చులో పెట్టుకుందాం అని చెప్పి అలా బ్రతుకుదామని వచ్చి ఈరోజు మిగతా ఎవరో ఇండియన్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇండియన్ ఇల్లు కొనేశారని చెప్పి అటు పక్కన మా చుట్టాల్లోనో లేకుంటే నా ఇంట్లో నా భార్య అవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, అరే నువ్వు కూడా కొనుక్కోవచ్చు అంటే మళ్ళీ చిన్నిళ్ళు కొంటే సరిపోదని చెప్పి నా స్థాయికి మించి 1,00,000 రూపాయలు వస్తుంటే 80,000 కేవలం ఈఎంఐలకు కడుతూ బతికే వాళ్ళు చాలామంది ఉండిపోయారు. ఆ రోజు వాళ్ళని అడిగితే ఏమన్నారు తెలుసా, ఒక్క ఈఎంఐ పే చెక్ ఆగిపోతే నా కుటుంబం రోడ్డు మీద ఉంటుంది సార్. ఇంకప్పుడు వాళ్ళు గొప్పగా బతుకుతున్నారని ఏం చెప్పాలంటే, పాపం చాలామంది ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. పోనీ సర్దుకొని ఎక్కడైనా బ్రతుకుదామంటే చూసే వాళ్ళందరూ ఏంటంటే యూఎస్ వచ్చావు ఇంతకాలం ఏం కొనలేవు, ఏం చేయడానికి అని చెప్పి హేళన చేస్తూ ఉంటే మానసిక క్షోభ అనుభవిస్తూ చాలామంది కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయండి. సొసైటీని పట్టించుకోలే లేదా సార్? అది యూనివర్సల్ క్వశ్చన్ అండి, అందరికి అదే డౌట్. పట్టించుకోకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే నన్ను ఒక ఫ్యామిలీగా ఇన్వైట్ చేశారు, నేను మీ ఇంటికి వచ్చాను లంచ్కి, మీదేమో యూఎస్లో పెద్ద ఇల్లు కట్టుకున్నారు, నేను యూఎస్లో ఒక రెంటల్ హౌస్లో ఉండేవాడిని. నేను ఇంటికి రాగానే నేను మా వైఫ్ని తీసుకొని వచ్చి ఇంటికి రాగానే పిల్లలంతా చూసి చూడు నన్ను ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారు, ఎంత బాగుందో చూడు అనగానే ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా వైఫ్ నన్ను ఏమండి ఎప్పుడు కొంటాం, అందరూ కొనుక్కుంటున్నారు, మనం ఎప్పుడు కొంటాం అని చెప్పేసరికి ఏం చేయాలో తెలియక ఇంకా నేను ఈ ప్రెషర్ తట్టుకోలేక కనీసం పోనీ ఏదో ఒకటి నేనే పడదాం, నేనే నరకం అనుభవిద్దాం అని చెప్పి స్థాయికి మించి వెళ్ళిపోతూ ఈ ప్రెషర్స్ని హ్యాండిల్ చేయలేక చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది నేను చాలామంది యూఎస్ ఫ్యామిలీస్, ఇది వాస్తవం లేదో ఇక్కడ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. చాలామంది పాపం యూఎస్లో ఉంటూ అటు ఇండియాకి వచ్చి చెప్పుకోలేక అసలు మా కష్టాలు ఎవరికి తెలియాలి. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక్క జీతం ఆగిపోయినా ఉద్యోగం కట్ అయినా కూడా ఆ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు స్థాయి మించికి వెళ్ళారంటే అప్పుడు అడుగుతాను, ఎందుకు వెళ్ళారంటే ఏం చేయమంటారు సార్, ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే ఎలాగా, ఇప్పుడు ఏదో డెసిషన్ తీసుకోవాలి లేకపోతే మా మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అనే విధంగా. సో సొసైటీ కోసం బతకడానికి ఎవ్రీడే చచ్చిపోతున్నారు, అంతేనా? నరక యాత అనుభవిస్తున్నారు. అందుకే వాళ్ళు ఒక్కొక్కరు 1, 2 జాబులు చేస్తూ ఎలాగోలా దీన్ని కష్టం గట్టెక్కిస్తే చాలు అని బతికతూ చాలామంది నరకం అనుభవిస్తున్న కుటుంబాలు నేను చూశాను. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇంకా సొల్యూషన్ ఏం లేదండి. ఫస్ట్ ఒకటైతే మాత్రం ఇప్పుడు నేను ఉన్నాను, నేను వాడేది నార్మల్ కార్ అండి, నా సెకండ్స్ హోండా సిటీ కారే వాడతాను. ఇప్పుడు నన్ను వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ ఇలా చూస్తారు సొసైటీ, ఇలా కింద నుంచి ఇలా పైకి చూస్తుంది, ఒరే వీడు ఇంత చేస్తున్నాడు, వీడింత ఇలా కార్లో ఉన్నాడా అని చెప్పి ఫస్ట్ చూస్తుంది. ఒకసారి నాకు ఇప్పటికీ అది బాగా గుర్తు. నేరుగా నేను వెళ్ళిన కార్ని చూసి ఫస్ట్ మనం జడ్జ్ చేసేది ఈరోజు సొసైటీ ఎలా అంటే మీరు ఏ కార్లో వచ్చారు, ఏ బట్టలు వేసుకున్నారు, ఇది జడ్జ్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం కనుక అది ఎక్కించుకున్నామంటే తప్పు సొసైటీది కాదు మంది. నేను హోండా సిటీలోనే వెళ్తాను, నాకు అది నార్మల్ 3.5 lakh నేను కొన్నది, ఇప్పటికీ అదే వాడుతున్నాను. నాకు కొనాలి, నాకు నెక్స్ట్ లెవెల్ వచ్చినప్పుడు నేను కొంటా. ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా నన్ను చెక్ చేశారు కదా, వాళ్ళ హ్యాపీగా చెక్ చేసుకోమనండి. కానీ లోపల వర్త్ హోండా సిటీలో కార్లో దిగాడా, జాగ్వార్లో దిగాడా, బెంజ్లో దిగాడా కాదు, లోపలికి వచ్చి నీ కష్టానికి నేను వాల్యూ ఇస్తున్నానా లేకుంటే నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తున్నానా యాజ్ అ సైకాలజిస్ట్ అనేది మాత్రం నేను చూడాలి తప్ప. ఆ క్లాస్కి నేను ఒకసారి సెషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు వ్యాగనార్ ఉండింది, నన్ను రిసీవ్ చేసుకునే దానికి స్కూల్ వాళ్ళందరూ బయట నిలబడుకున్నప్పుడు నేను అంటే గెస్ట్ కదా వస్తున్నానని చెప్పి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో పెద్ద కార్లో వస్తారని చెప్పి వాళ్ళందరూ ఊహించుకున్నాను. నేను వ్యాగనార్కి వెళ్ళంగానే పైగా ఆ రోజు నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా నాకు ఆ స్తోమత రాలి, అప్పటికి డ్రైవర్ని పెట్టుకునే స్తోమత రాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 8 years బ్యాక్. నేరుగా వెంటనే కారు వచ్చాకగానే ఏనేనా అని చెప్పి ఇలా చూశాడు. మన చూపులు అర్థం అవుతుంది కదా ఎవరిదైనా. నేను వెంటనే పెద్ద మనకేం ఫరద పడదా, ఇప్పుడు వీళ్ళు అన్నారని చెప్పి ఇప్పుడు వ్యాగనార్ తగలబెట్టి నేను వేరే కారు కొనలేను కదా, నా స్థాయి ఇది కాదని చెప్పి నేను కామ్గా ఉండి క్లాస్ అంతా అయిపోయింది. మొత్తం ఉండే వాళ్ళందరి చేత నెక్స్ట్ లెవెల్లో ఈడు చెప్పినట్టు ఇంకెవరు చెప్పలేని క్లాస్ చెప్పి బయటకు వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళు వచ్చి సార్ ఫెంటాస్టిక్ సార్ అని నా వ్యాగనార్ కార్ డోర్ వాళ్ళ చేత ఓపెన్ చేయించారు. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏదో చూశారని చెప్పి రేపటి నుంచి వాళ్ళు చూసే చూపు మార్చాలని చెప్పి నేను వాళ్ళ మైండ్ సెట్ మార్పిస్తాను. నిజంగా చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ మోటివేట్ చేస్తూ ఉంటారు, నిజంగానే మారుతారా అన్న క్వశ్చన్ ఒకటి ఉంటుంది. బట్ మొన్న రీసెంట్గా నేను మీది మోటివేషన్ చూశాను, ఒక 1 hour అలా ఉండిపోయాను. వెనకాల స్టూడెంట్స్ పేరెంట్స్ ఎంత వాళ్ళు చేంజ్ అయ్యారంటే
అది స్టార్టింగ్ కదా, బడ్డింగ్ స్టేజ్లో ఉన్నారు, అది కంటిన్యూ అవుతుంది వాళ్ళకి డెఫినెట్లీ. యూఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. మాకొకటే మ్యామ్, ఇప్పుడు ఒక 1000 మంది కూర్చున్నారంటే అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు ఈయన చెప్పగానే 1000 మంది వెళ్ళిపోయి ఏదో యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసి గెలిచేసి ఏదో ఎక్స్పెక్టేషన్ మీకు కూడా ఉండదు. మేమేం చేస్తాం అంటే 1000 మందిలో మాకు ఫస్ట్ నేర్పించిందంటే ఒక్కడి కోసం నేను క్లాస్ చెప్తాను, 1000 మంది కోసం మేము క్లాస్ చెప్పాం. 1000 మందిలో ఒక్కడుంటాడు బాగా ఆకలితో ఏదో చేయాలి, ఏం చేయాలి అర్థం కాని పొజిషన్లో ఉంటే ఆ ఒక్కడి కోసం నేను క్లాస్ చెప్తాను తప్ప 1000 మంది మిగతా 999 మంది వింటారా లేదా పక్కన పెట్టండి. 1000 మందిలో ఒక్కడుంటాడు, ఆ ఒక్కడి కోసం ఆ క్లాస్ అండి. ఎప్పుడైనా చాలామంది ఏమనుకుంటారు, మోటివేట్ చేయగానే ఈ మధ్య ఏదో మీమ్స్ వేసుకొని మోటివేట్ చేయగానే వాడు లారీ టైర్ గాలి కొట్టేసినట్టు ఇలాంటి ఏదో మీమ్స్ వేస్తుంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకానొక సందర్భంలో అది మోటివేషన్ స్పీకర్ కోటేసుకొని రావాల్సిన అవసరమే లేదు, మోటివేషన్ స్పీకర్ రూపంలో రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక బాధలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి నాకు అరే ఇలా కాదు ఇలా చేయని చెప్పారంటే వాడు నా మోటివేటర్. అంతే. ఒక టీచర్ వచ్చి అరే ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పి అన్నారంటే ఆ టీచర్ మన మోటివేటర్, అమ్మ మన మోటివేటర్, నాన్న మన మోటివేటర్. కొన్నిసార్లు ఎక్స్టర్నల్గా మేము ఒక ఫ్యాక్టర్లో వర్క్ చేస్తాం తప్ప మేము చేస్తేనే వాళ్ళు బతుకుతారని మేము చెప్పాం. ఇప్పుడు అరే అప్పుడప్పుడు లైఫ్ ఇలా హర్డిల్స్ వస్తుంటాయి, ఇలా ఫేస్ చేయండి అని చెప్పి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఇవ్వడానికి మాత్రం మేము పనికొస్తాం. డెఫినెట్లీ. సో ఓవరాల్గా విల్ క్లోజ్ విత్ వన్ గుడ్ క్వశ్చన్. పర్పస్ ఆఫ్ లివింగ్ అనేది మనం పెట్టుకోవాలా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లివింగ్? ఖచ్చితంగా డెత్ బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక్కసారి మనల్ని చూసి యా ఏం బతికాడరా వీడు, అసలు వీడి లైఫ్కి ఒక మీనింగ్ ఉందని చెప్పుకోలేకుండా చనిపోయిన తర్వాత నిజమైన బ్రతకడం అంటే తెలుసా, బ్రతికినంత కాలం ఎలా బ్రతికామనేది కాదు, చనిపోయిన తర్వాత ఎలా బ్రతికామనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ మీకేమైనా పిచ్చా, చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతారు? నేను చెప్తాగా, అబ్దుల్ కలాం గారు బ్రతుకున్నారా చనిపోయారా మేము? కానీ ఇప్పటికీ అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, స్వామి వివేకానంద గారు మీరు నేను పుట్టకముందు ఆయన లేరు ఈ భూప్రపంచం మీద, కానీ ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. భగత్ సింగ్ గారి గురించి ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే బ్రతికినంత కాలం బ్రతకడం కాదు, చనిపోయాక కూడా వేరే వాళ్ళ ఆలోచనలో బ్రతికుండడం నిజమైన గొప్పతనం. మేము ఈరోజు పర్పస్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి తెలుసా, నేను ఏ కారులో తిరిగాను, నేను ఏ బంగ్లాలో ఉంటున్నాను, నేను ఎలా ఉంటున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు. రేపటి రోజున నేను చనిపోయాక ఎంతమంది ఆలోచనలో నేను బ్రతికుండాలంటే ఇప్పుడు నేను ఆ పర్పస్ క్రియేట్ చేసుకోకపోతే నాకు ఎప్పటికీ ఇష్టం ఏంటంటే మనం ఉన్నంతకాలం బ్రతకడం కాదు, రేపటి రోజున చనిపోయాక వాడు నిజంగా మంచి పని చేశాడు అసలు ఇంత గొప్పగా అనేది క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను బ్రతికేది దేనికోసం తెలుసా, చనిపోయిన తర్వాత కూడా ఒక మంచి వాల్యూ అడిషన్ నా గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నేను బ్రతికేదాన్ని నేను పర్పస్ క్రియేట్ చేసుకున్నాను. అందుకే మీ ముందు ఇలా కూర్చోన్నాను. ఆ పర్పసే లేకుండా ఉంటే ఇప్పటికి ఏదో. సార్ మీరు ఇంత చక్కగా మోటివేషన్ చేస్తుంటారు, మంచి మాటలే చెప్తుంటారు, నథింగ్. ఇంత మంచి మాటలు చెప్పిన వాళ్ళ కింద కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, అండ్ ఎస్పెషల్లీ మీ హెయిర్ గురించి వస్తున్నాయి. అసలు ఎందుకు హెయిర్ ఎందుకు పెంచుతున్నారని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా ఏంటి అని వాళ్ళ గురించి ఒకటి, అండ్ ఆ నెగిటివ్ కామెంట్స్ చెప్పే వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటారు? మొన్న ఒక అబ్బాయి చాలా పద్ధతిగా, అసలు ఎంత పద్ధతి కంటే అసలు వాడికి దొరికితే నిజంగా ఆస్కర్ అవార్డ్స్ లాంటిది వాడికి కూడా రోజు రవీంద్ర భారతిలో పెద్ద ప్రోగ్రామ్ పెట్టి వాడికి సన్మానం చెప్పిద్దాం. మీకు చూపించి నేను సోషల్ మీడియాలో కూడా పెట్టాను. మ్యామ్ నేను ఎవడైనా జుట్టు, పైగా నా వయసు 20 సంవత్సరాలు కాదు జుట్టు పెంచి ఇప్పుడు స్టైల్ కోసం పెంచడానికి. నేను జుట్టు పెంచేది కరోనాలో మా ఫ్రెండ్ రఘునందన్ అని చెప్పి ఒక అబ్బాయి, ఇంకా చాలామంది ఎన్జిఓస్ ఈ మధ్య ముందుకేం చేశారంటే వాళ్ళు ముందుకు వచ్చి క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత హెవీ రేడియేషన్స్ వల్ల జుట్టు అంతా రాలిపోతుంది. డబ్బుండేవాడు విగ్గు కొనుక్కొని తిరగలుగుతాడు. ఈ రోజులో హైయెస్ట్ కాస్ట్ ఏంటి తెలుసా, హెయిర్. చాలా కాస్ట్లీ, విగ్గు కొనాలన్నా మీరు కొనలేరు. అలాంటిది క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత జుట్టంతా రాలిపోతే విగ్గు కొనుక్కొని పెట్టుకొని రాలేక బయటకు వచ్చి మొహం చూపించుకోలేక చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటే వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఈ మధ్య కొన్ని ఎన్జిఓస్ ముందుకు వచ్చి వాళ్ళు మీరు ఎవరైనా హెయిర్ డొనేట్ చేయండి, మేము దాన్ని విగ్ అంతా ఫ్రీగా ప్రాసెస్ చేసి ఫ్రీగా క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తామని ముందుకు వచ్చారు. అందులో నా ఫ్రెండ్ రఘునందన్ అతను చేసిన తర్వాత అతన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను యాక్ట్ చేద్దామని సోషల్ మీడియాగా ఒక సైకాలజిస్ట్గా అందరికీ తెలిసి ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతాను నేను పెట్టిన తర్వాత ఈరోజు నేను చేస్తున్నాను చెప్పేసి 77 మంది ముందుకు వచ్చి వాళ్ళు కూడా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. అంటే పాజిటివ్గా ఇన్స్పైర్ చేయడానికి. ఈ లోపల కొంతమందికి తెలియని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏకంగా అసలు వాడకూడని పదాలతో మరి నువ్వేం ప్రొఫెషనల్ రా, నువ్వేంట్రా అంటే ఇదేదో నేను ఇది చేయడం వల్ల వాడికి ఏం నష్టం వస్తుందో తెలియదు, వాడు యూట్యూబ్లో ఖాళీగా కూర్చొని వాడు రోజు డేటా ప్యాక్ పోతుందని వాడు వీడియోస్ చూసే దాంట్లో నేను ఎప్పుడో ఒక వీడియోలో రావడం కింద దాని కిందకి వెళ్ళి అసలు ఒకటి రాశాడు మేడం, నేను ఇప్పటిదాకా నా జీవితంలో అటువంటి కామెంట్ ఎవరు చూడలేరు. ఇది సభాముఖంగా పదం చెప్పలేను కానీ వీళ్ళందరికీ హింట్ ఇస్తాను, కావాలని నా సోషల్ మీడియాకి వెళ్తే కూడా ఉంది. ఏరా ఫాల్తుగా నీ జుట్టు ఏంటి అని చెప్పి వాడకూడని పదం ఒకటి రాశారు పక్కన. నేను దాన్ని
చెరిపేసి పెట్టి దాని కింద నేను కామెంట్ ఎలా రాశానంటే, నీ మాటల సంస్కారానికి నమస్కారం నాయన, నేను జుట్టు పెంచేది ఈ కాస్ కోసం అని పెట్టాను. వాళ్ళకి ఆనందం ఏంటంటే అవతల వాడిని దూషించడం వాళ్ళకి ఆనందం. అంటే ఏంటంటే అసలు ఇంకా వాడి నోట్లో నుంచి అది కత్తితో పొడి చంపేవాళ్ళు మీరు చూసుంటారు, ఊరేసి చంపేవాళ్ళు మీరు చూసుంటారు. మాటలతో చంపడం అంటే అది. ఈ మధ్య చాలామంది కంటెంట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి స్టార్టింగ్లో చాలామంది ఇవి తీసుకోలేక మొన్న ఒక మదర్ పెట్టారు, నేను ఈ పోస్ట్ పెట్టాక దాని కింద కామెంట్ ఎలా సార్ అంటే, నేను కూడా ప్రతిరోజు లేవంగానే నా సోషల్ మీడియా చూస్తాను సార్, నేను మా ఇంట్లో ఒప్పుకోరు యాక్చువల్గా, నేను కుకింగ్ ఛానల్ పెట్టుకొని చేస్తున్నప్పుడు దాని కింద కూడా నెగిటివ్ కామెంట్స్ రాస్తుంటారు. నేను ప్రతిరోజు నిద్రలో చేసే పని ఏంటంటే ఆ కామెంట్స్ డిలీట్ చేస్తాను. ఎందుకంటే పొరపాటు మా ఇంట్లో వాళ్ళు చూసారంటే నీకు అవసరం ఇదని చెప్పి నా వృత్తిని ఆపేసే విషయంగా వీళ్ళు చేస్తారు సార్. అందుకని నేను ఫస్ట్ ఏంగానే ఇవి డిలీట్ చేసి బ్లాక్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏమొస్తుందంటే సైకోగాళ్ళకి ఆనందం. అంటే ఆ పై లోకంలో యముడు అనేవాడు మామూలుగా ఎలా శిక్షిస్తారంటే నూనెలో వేసి ఇలా శిక్షిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి రాక్షస ఆనందం అంటారు. రాక్షస ఆనందం అంటే ఏంటంటే పక్క వాళ్ళని మాటలతో, వీళ్ళకి అసలు ఏ సంబంధం లేదు. వీడేమన్నా మనకేమన్నా ఫుడ్ పెడుతున్నాడా, మనకేమన్నా ఇప్పుడు నేను కొనుక్కునే డబ్బులు ఇస్తున్నాడా, ఏం చేయడు. కానీ అక్కడ కూర్చొని ఖాళీగా ఉంటూ ఏం పని పాట ఉండదు, ఖాళీగా కూర్చొని అక్కడ కింద ఎవడో ఒకడు ఆ అమ్మాయి డ్రెస్ బాగా వేసుకోలేదనో, వీడు బాగా వేయలేదనో, వీడు ఇలా చేశాడని పక్కన కామెంట్స్ రాసి విషాన్ని మొత్తం నాగపాము నాలిక మీద ఉన్నట్టు వీళ్ళకి చేతుల్లో ఆ కామెంట్స్ రూపంలో విషయాన్ని కక్కుతూ ఉంటారు. వీళ్ళ బతికి అంతకంటే ఏం చేయలేదు. సో మనం సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోవాలా, వదిలేయాలా, డిలీట్ చేసుకుంటూ పట్టించుకుంటే మాత్రం మీరు జీవితంలో ముందుకెళ్ళారు. పట్టించుకొని ఆగిపోయిన సోషల్ మీడియా కంటెంట్ రైటర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఎంతో అసలు పర్టికులర్ ఫీమేల్స్ అసలు అంత దారుణమైన విషయాలు. అందుకని ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మంచి కంటే నెగిటివ్ మీ మీదకి ఎక్కువ వస్తుంది. అవి మీరు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉంటేనే రావాలంతే. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ.